యా సో నా గురించి చెప్పాలంటే మై నేమ్ ఇస్ రాజు కోసిరెడ్డి. ఐఎమ్ ఏ సర్టిఫైడ్ రీసెర్చ్ అనలిస్ట్ కమ్ స్టాక్ మార్కెట్ ట్రైనర్. మన ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో అమీర్పేట దగ్గర ఉందన్నమాట, ఇండియన్ స్టాక్ మార్కెట్ అకాడమీ. మీరు గూగుల్లో చూడొచ్చు, ఇండియన్ స్టాక్ మార్కెట్ అకాడమీ హైదరాబాద్ అని టైప్ చేస్తే వస్తుంది. నేను అంతకుముందు అయితే కార్బీలో చేశాను, ఏంజల్ బ్రోకింగ్లో చేశాను, ఆనంద్ రాటిల్లో వర్క్ చేశాను. నేను టోటల్గా నా ఎక్స్పీరియన్స్ ఈ ఇయర్తో కలిపి 7 years. ఓకే, మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇప్పుడు నేను మీకు ఈ డెమోలో కోర్స్ కంటెంట్ చెప్తాను, కొన్ని బేసిక్స్ టచ్ చేద్దాం. తర్వాత నేను కోర్స్ కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. ఓకే, జనరల్గా స్టాక్ మార్కెట్లో మీరు 4 types ఆఫ్ ట్రేడింగ్ చేయొచ్చు. ఒకటి ఇంట్రాడే చేయొచ్చు, 2 పొజిషనల్ ట్రేడింగ్ చేయొచ్చు. ఇంట్రాడే అంటే సేమ్ డే బై సేమ్ డే సెల్. సపోజ్ మీరు ఏదైనా ఒక షేర్ని, ఒక కంపెనీ షేర్ని చూసారు, లెట్స్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ చూసారు అనుకుందాం. ఎస్బీఐ స్టాక్ ప్రైస్ చూసారు. ఇప్పుడు ఇక్కడ మనం ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ ఓపెన్ చేశాను. నేను అనాలిసిస్ అంతా కూడా ఇందులోనే చేస్తుంటాము. చూడండి, ఇది ఈరోజు ఏం జరిగింది, 11th అంటే ఫ్రైడే రోజు ఎస్బీఐ ఎలా మూవ్ అయింది, ప్రైస్ ఎక్కడ ఓపెన్ అయింది చూడండి, ఇక్కడ ఓపెన్ అయింది ఆన్ అండ్ అరౌండ్ 433 ఆ ప్రైస్లో ఓపెన్ అయింది, 434. ఆ తర్వాత ఎక్కడి వరకు డౌన్ వెళ్ళింది, 426 వరకు డౌన్ వెళ్ళింది. తర్వాత 429 దగ్గర క్లోజ్ అయింది. ఓకే, ఇప్పుడు మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలంటే ఎలా చేస్తారు? సపోజ్ ప్రైస్ ఎప్పుడైతే పడుతుందని మీకు తెలిసిందో మీరు ఇక్కడ సెల్ చేయొచ్చు అనమాట. అంటే ఈ ఏరియాలో సెల్ చేస్తారు ఇక్కడ ప్రైస్ని. ఓకే, అంటే 434 ఆర్ 433 దగ్గర సెల్ చేస్తారు. తర్వాత మీరు ప్రైస్ డౌన్ అవ్వగానే ఇక్కడ బై చేయొచ్చు. ఓకే, అంటే మీకు ఎక్స్ప్లెయిన్, అంటే జనరల్గా మీరు ఇంట్రాడే ఎలా చేస్తారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. సో ఇంట్రాడేలో మీరు ప్రైస్ డౌన్ అయినా ప్రాఫిట్ గెయిన్ చేయొచ్చు, ప్రైస్ అప్ వెళ్ళినా కూడా ప్రాఫిట్ గెయిన్ చేయొచ్చు. అది అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. ఆల్రెడీ బేసిక్స్ తెలిసిన వాళ్ళు కొంచెం పేషెన్స్తో ఉండండి. ఓకే, బిగినర్స్ కోసం చెప్తున్నాను నేను, అర్థమైంది కదా? సో ఇక్కడ నేను 434 దగ్గర ఇన్ కేస్ ఒక 100 క్వాంటిటీ సెల్ చేశాను, 100 క్వాంటిటీ. సో 429కి వచ్చినాక నేను బై చేశాను అనుకుందాం. ఎగ్జాంపుల్గా 429 అంటే ఇక్కడే ఉంది. సో 5 points నాకు ప్రాఫిట్ వచ్చింది. 5 into 100 అనమాట, అంటే 500 రూపీస్ ప్రాఫిట్. లేదు, ఇక్కడ 1000 క్వాంటిటీ నేను సెల్ చేశా, 1000 క్వాంటిటీ. సో 5 points ప్రాఫిట్ వచ్చింది, 5 into 1000. ఇంట్రాడేలో మీకు మార్కెట్ పెరిగినా తగ్గినా కూడా మీరు ప్రాఫిట్ గెయిన్ చేయొచ్చు. ఒక స్టాక్ ప్రైస్ తగ్గినా కూడా మీరు ఫస్ట్ సెల్ చేసుకొని తర్వాత బై చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. అలాగే మార్కెట్ పెరుగుతుంది అనుకున్నా కూడా మీరు ఫస్ట్ బై చేసి తర్వాత సెల్ చేయొచ్చు. ఇంట్రాడేలో 2 వైపులా, అంటే మార్కెట్ ఏ డైరెక్షన్లో ఉన్నా కూడా మీరు ప్రాఫిట్ గెయిన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ పొజిషనల్ ట్రేడింగ్ అంటే లాంగ్ టైం కోసం. ఇప్పుడు సపోజ్ ఇదే ఎస్బీఐలో ఎవరో ఒక 1 year బ్యాక్ ఇన్వెస్ట్ చేశారనుకుందాం, ఒక 1 year బ్యాక్. నేను చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే లాస్ట్ 1 year బ్యాక్ చార్ట్ పెడుతున్నా. చూడండి ఇక్కడ, అంటే లాస్ట్ ఇయర్ జూన్ 15, 19 ఆ డేట్లో ఎంత ఉంది ఎస్బీఐ, 180 రూపీస్, 170 రూపీస్ ఉంది. అంటే ఇది పొజిషనల్ ట్రేడింగ్ అనమాట. పొజిషనల్ అంటే లాంగ్ టైం కోసం చేయడం. సో 180 రూపీస్ దగ్గర ఎవరైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే వాళ్ళకి ఒక షేర్ 429 రూపీస్ అయిందనమాట. అదే ఇక్కడ 100 shares బై చేసి ఉంటే ఆల్మోస్ట్ ఎంత ప్రాఫిట్ వచ్చింది, 200 + 250 points ప్లస్ వచ్చింది, ఆల్మోస్ట్ 250 points ప్లస్. సో 100 shares into 250 points ఎంత, 25,000 ప్రాఫిట్ వచ్చినట్టు, ఓన్లీ 100 shares బై చేస్తే. సో ఇది పొజిషనల్ ట్రేడింగ్. నెక్స్ట్ స్వింగ్ ట్రేడింగ్ అంటే కపుల్ ఆఫ్ డేస్ కోసం మనం చేస్తాం. అంటే మీరు ఒక షేర్స్ని ఈరోజు బై చేసి ఒక 1 week తర్వాత కానీ 15 days తర్వాత కానీ మీరు సెల్ చేశారనుకోండి, దాన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటాం. ఓకే, ఇప్పుడు లెట్స్ సే ఎగ్జాంపుల్ ఎస్బీఐలో మీరు ఒక 10 days బ్యాక్ బై చేశారనుకుందాం. 10 days బ్యాక్ ఒక అనాలిసిస్ బేస్ చేసుకుని బై చేశారనుకుందాం. బ్యాక్ ఈ రేంజ్లో బై చేశారనుకుందాం, 21 కానీ 27 కానీ. సో 411 ఉంది, ఇప్పుడు 429 ఉంది, ఇప్పుడు మీకు ప్రాఫిట్ వచ్చింది. జనరల్గా స్వింగ్ ట్రేడింగ్ ఎవరు చేస్తుంటారంటే స్టూడెంట్స్ కానీ లేదంటే జాబ్ హోల్డర్స్ కానీ, టైం ఉండదు కదా, డే మొత్తంలో ట్రేడింగ్ చేయడానికి టైం ఉండని వాళ్ళు మీరు స్వింగ్ ట్రేడింగ్ చేసుకోవచ్చు అనమాట. అంటే బై చేస్తారు, కపుల్ ఆఫ్ డేస్ వెయిట్ చేస్తారు,
వెయిట్ చేసిన తర్వాత ప్రాఫిట్ వస్తుంది, బుక్ చేసుకుంటారు. మీరు మనీ ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. ట్రేడింగ్ యాప్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ స్కాల్పింగ్ అనమాట. స్కాల్పింగ్ అంటే జస్ట్ విత్ ఇన్ మినిట్స్లోనే ట్రేడ్ కంప్లీట్ అయిపోతుంది. స్కాల్పింగ్ ఇప్పుడు సపోజ్ నేను జనరల్గా స్కాల్పింగ్ అయితే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మీరు వినే ఉంటారు కొంతమంది, వీటిలో ఎక్కువ చేస్తూ ఉంటారు. అంటే ఫ్యూచర్స్లో కానీ ఆప్షన్స్లో కానీ, లేదు స్టాక్స్లో కూడా చేయొచ్చు, బట్ అంత హెవీ మూమెంట్స్ ఉండవు అనమాట. ఇప్పుడు చూడండి, నేను 1 minute చార్ట్ పెట్టాను. సో ఇప్పుడు ఇక్కడ ఈ ప్రైస్లో బై చేశారు, 428 దగ్గర బై చేశారు. 1 point రాగానే విత్ ఇన్ 5 minutesలో కానీ 2 minutes 3 minutesలో కానీ ఎగ్జిట్ అయిపోతారు అనమాట. దాన్ని ఏమంటాం మనం? స్కాల్పింగ్ అంటాం. అంటే జస్ట్ ఒక 5 minutes ట్రేడ్లో ఉంటారు అంతే, ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు. దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు అన్నమాట, ఎంట్రీ పొజిషన్ కోసం వెయిట్ చేస్తుంటారు. సో మన కోర్సులో మీరు ఈ 4 types ఆఫ్ ట్రేడింగ్ చేయగలరు. 4 types ఆఫ్ ట్రేడింగ్ మీరు కోర్స్ అయిపోయిన తర్వాత ఇంట్రాడే చేయగలరు, పొజిషనల్ ట్రేడింగ్ చేయగలరు, స్వింగ్ ట్రేడింగ్ కావాలంటే స్వింగ్ ట్రేడింగ్ చేయగలరు, స్కాల్పింగ్ కావాలంటే స్కాల్పింగ్ చేయగలరు. ఏ టైప్ ఆఫ్ ట్రేడింగ్ అన్నా మీరు మన కోర్స్ కంప్లీట్ అయినాక చేయగలరు. మన కోర్సు 30 days ఉంటుంది. ఓకే, డైలీ 1 hour క్లాస్ ఉంటుంది. ఇంకొక 1/2 hour కానీ ఇంకొక 1 hour కానీ మీరు టైం స్పెండ్ చేయాలి ఉంటుంది ప్రాక్టీస్ కోసం. ఇప్పుడు మన స్టూడెంట్స్ అంటే ప్రీవియస్గా ఉన్న స్టూడెంట్స్ వీళ్ళందరూ చూడండి, వీళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేసి డైలీ ఏదైతే క్లాస్ వింటారో అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఓకే, ఆ ప్రాక్టీస్ చేస్తే దాంట్లో మిస్టేక్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఒక క్యాండిల్ని ఐడెంటిఫై చేశారు, సో అందులో మిస్టేక్ ఉంటే నేను కరెక్ట్ చేస్తూ ఉంటాను అన్నమాట. ఇదంతా కూడా ప్రాక్టీస్. మీరు పక్కన డేట్స్ చూసుకోవచ్చు, డేట్స్ ఎలా ఉన్నాయో, ఎప్పుడెప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు అనేది. ఓకే, డైలీ ఉంటుంది, మ్యాక్సిమం డైలీ ఉంటుంది ప్రాక్టీస్. కొంతమంది జాబ్ హోల్డర్స్ ప్రాక్టీస్ చేయలేదు అనుకోండి, మేబీ సండే పూటన్నా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుని పంపిస్తుంటారు, వాళ్ళకి డైలీ కుదరకపోతే. సపోజ్ మీరు ఉన్న వాళ్ళు ఎవరైనా జాబ్ హోల్డర్స్ ఉన్నారనుకోండి, మీకు డైలీ ప్రాక్టీస్ చేయడం కుదరదు, సండే మనకి క్లాస్ హాలిడే ఉంటుంది, సో సండే టైంలో మీరు ప్రాక్టీస్ చేసి పంపిస్తారు. ఎప్పుడైతే మీరు డైలీ ఏదైతే నేర్చుకున్నది ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారో మీకు ఏం ఏర్పడుతుందంటే మీకు ఒక గ్రిప్ ఏర్పడుతుంది అనమాట. అంటే ఓకే, నేర్చుకున్నది వెంటనే మీరు అప్లై చేస్తున్నట్టు మార్కెట్లో. సో ఎక్కడైతే మీకు రాంగ్ చేస్తున్నారో మీకు తెలిసిపోతుంది. నేను కరెక్ట్ చేస్తుంటాను, ఇక్కడ రాంగ్ అనాలిసిస్ చేశారు, ఇది ఇలా చేయకూడదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ప్యాటర్న్ ఫైండ్ అవుట్ చేశారు, దీని ప్రకారం ఈ రేంజ్లో సెల్ చేయాలని తెలుస్తుంది అనమాట మనకి. అంటే మీరు సెల్ చేయాలి అనుకుంటే ఈ రేంజ్లో ఎల్ఎన్టీ టెక్నాలజీ స్టాక్లో ఇక్కడ సెల్ చేయాలని తెలుస్తుంది యాజ్ పర్ ఈ ప్యాటర్న్ ప్రకారం. ఓకే, అలాగే యూపీఎల్లో ఇది ఒక ప్యాటర్న్, ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అంటే ఈ ప్యాటర్న్ ప్రకారం ఇక్కడ బై చేయాలి. ఇది డైలీ మీరు ప్రాక్టీస్ చేస్తుంటారు, కొన్ని మిస్టేక్స్ చేస్తారు కన్ఫర్మ్గా. మీరు బిగినర్ కదా, మిస్టేక్ చేస్తుంటారు. ఏదైతే మిస్టేక్ చేస్తున్నారో అది నెక్స్ట్ రోజు నేను చెప్పడం వల్ల మీరు కరెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో ఎప్పుడైతే మీరు కరెక్ట్ చేసుకున్నారో మీ అనాలిసిస్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. స్టాక్స్లో మీ అనాలిసిస్ ఇంప్రూవ్ అవుతుంటుంది. ఎప్పుడైతే డే బై డే ఇంప్రూవ్ అవుతుందో ఆఫ్టర్ 1 month చూడండి, ఈ విధంగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆఫ్టర్ 1 month మీరు ఈ విధంగా ట్రేడ్ చేయగలరు. ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ మీకు కొన్ని లింక్స్ పెట్టాను, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఒక స్టూడెంట్ నాకు మెసేజ్ పెడుతున్నాడు, సార్ నేను ఎర్న్ చేస్తున్నాను అన్నట్టు, హౌ ఈజ్ యువర్ ట్రేడింగ్ అని చెప్తున్నాను. టుడే సెల్ఫ్ ట్రేడింగ్ సార్, ఈ ఓన్గా ఎర్న్ చేసుకున్నాను అని చెప్తున్నాడు అనమాట. ఎంత వచ్చింది ప్రాఫిట్? 3978. ఓకే, తను ఎందులో చేశాడు? బ్యాంక్ నిఫ్టీ అండ్ టాటా మోటార్స్లో చేశాడు. మన కోర్సు తర్వాత మీరు ఎందులో అన్నా ట్రేడ్ చేయగలరు, చెప్పే కదా. ఆప్షన్స్ కూడా ట్రేడ్ చేయగలరు, ఫ్యూచర్స్ ట్రేడ్ చేయగలరు, స్టాక్స్ ట్రేడ్ చేయగలరు, ఎందుట్లైనా మీరు ట్రేడ్ చేయగలరు అనమాట. సో ఇది తను ఓన్గా ఎర్న్ చేసుకున్నది. మీరు ఇన్ కేస్ మీకు కొంత ఇంకా డౌట్ఫుల్గా ఉంది, నన్ను ఏమైనా సజెషన్స్ అడిగినా కూడా నేను మీకు సజెషన్స్ ఇస్తూ ఉంటాను. సో సజెషన్స్ అంటే మార్కెట్లో ఇప్పుడు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఆప్షన్స్ కానీ అవి ఇంట్రాడే చేసే వాళ్ళకి ఎస్పెషల్లీ, సార్ నేను ఇంట్రాడే చేస్తాను, దగ్గర అమౌంట్ ఉంది అంటే నేను సజెషన్స్ ఇస్తూ ఉంటాను అనమాట. ఇక్కడ చూడండి, హెలో 14,400 పిఈ బై చేయమని చెప్పారు. అంటే 14,400 అనేది పుట్ ఆప్షన్ అనమాట. మనం మీకు అన్ని తెలుస్తుంది. ఇప్పుడు ఈ రోజు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం టైం మనకి లిమిటెడ్ టైం కదా, కోర్స్ జాయిన్ అయిన తర్వాత తెలుస్తుంది అన్ని. సో వెంటనే నవ్వు అని చెప్పి అన్నాడు, ఎస్ అని చెప్పాను. ఎస్ అనగానే బై చేశాడు తను. బై చేసినప్పుడు ప్రైస్ ఎంత ఉంది? 115. చూడండి, యావరేజ్ ప్రైస్ 2 క్వాంటిటీ అంటే 2 lots బై చేశాడు. ఓకే, అంటే ఒక లాట్ బై చేసినప్పుడు ఒక పాయింట్ వస్తే ప్రాఫిట్ 75 రూపీస్ ప్రాఫిట్ అనమాట. ఇప్పుడు 2 lots అంటే 1 point ప్రాఫిట్ వస్తే 150 రూపీస్ తనకు ప్రాఫిట్ వస్తున్నట్టు. తను ఎందులో బై చేశాడు? 115లో బై చేశాడు.
చూడండి ఒకసారి. నెక్స్ట్ ఏం జరిగింది, తను ఇక్కడ టైం కూడా చూడొచ్చు మీరు. 109కి బై చేశాడు, 156కి ప్రాఫిట్ బుక్ చేసుకున్నాడు. ఓకే, ఇక్కడ చూడండి 156 ఇది 127 దగ్గర ఎగ్జిట్ అయిపోయాడు. 115లో బై చేశాడు, 127 దగ్గర ఎగ్జిట్ అయిపోయాడు. ఎంత వచ్చింది ప్రాఫిట్? 79 ప్రాఫిట్ వచ్చింది. ఓకే ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ అలాగా. ఇప్పుడు ఇతను ఓన్గా ట్రేడ్ చేసుకున్నాడు. సెల్ఫ్ ట్రేడింగ్ మీరు కూడా కోర్స్ కంప్లీట్ అయినాక కన్ఫామ్గా 100% మీరు ఓన్గా ట్రేడ్ చేసుకోగలరు. ఓకే, మీకు తెలుస్తుంది ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి. ఓకే, మార్కెట్ డౌన్ అవుతున్నప్పుడు ముందే సెల్ చేయాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, అన్నీ కూడా మీకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి తిను ఓన్గా ట్రేడ్ చేసుకున్నాడు. ఇది నేను సజెషన్స్ ఇవ్వలేదు, తనకి 6600 ప్రాఫిట్ వచ్చింది అనమాట. ఓకే యా, చూడండి యు ఆర్ డూయింగ్ గ్రేట్ సంథింగ్. నెక్స్ట్ ఇలా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి మీకు. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి కొత్తగా ఎన్ని రిఫరెన్స్ అని అడుగుతున్నాడు స్టూడెంట్, అంటే ఏమన్నా సజెషన్ ఉందా అని. ఎస్ యువర్ ఇన్వెస్ట్మెంట్ అని అడిగాను. తను ఎప్పుడు మెసేజ్ పెట్టాడు? 10:54కి మెసేజ్ పెట్టాడు. ఓకే, తర్వాత ప్రజెంట్ అకౌంట్లో ఉందంటే ఎస్ అంటున్నాడు. నేను 12:30కి చెప్పా, అంటే 12:30కి అక్కడ ఆపర్చునిటీ ఉంది కాబట్టి ఆ టైంలో మనం ఎంటర్ అవ్వచ్చు కాబట్టి ఆ టైంలో చెప్పాను అనమాట. బై 15,000 సిఈ అండ్ నిఫ్టీలో బై చేయమని చెప్పాను అనమాట. నిఫ్టీ ఆప్షన్ బై చేయమని చెప్పా, కాల్ ఆప్షన్. తను 176 ఉందన్నాడు, బైట్ అన్నాను, తను బై చేశాడు. ఓకే, ఇక్కడ చూడొచ్చు మనం తను ఎంతలో బై చేశాడు? 174లో బై చేశాడు. మళ్ళీ 2 లాట్స్ బై చేశాడు అనమాట. ఇది పక్కన ఉన్నాయన్నీ తన ఓన్ సెల్ఫ్ ట్రేడింగ్ తన అన్ని. ఓకే, నెక్స్ట్ 12:30కి బై చేశాడు. నేను విత్ ఇన్ 10 minutesలో బుక్ చేసుకోమని చెప్పా. ఇక్కడ బుక్ ఫుల్ అని చెప్పా, అంటే మొత్తం బుక్ చేసుకోమని. తనకి ఎంత ప్రాఫిట్ వచ్చిందో ఇక్కడ చూడొచ్చు మనం. ఓకే, 1,800 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఇది నేను చెప్పిన సజెషన్ వల్ల. తను కూడా ఓన్గా ట్రేడ్ చేశాడు, దానివల్ల వచ్చిన ప్రాఫిట్స్ ఇవి. ఓకే, సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ మీరు చూడొచ్చు. ఓకే, సో మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తారు. డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు ఓన్గా ఎనలైజ్ చేయగలరు అనమాట. ఇవన్నీ ప్యాటర్న్స్ కానీ ఇవన్నీ మీకు హెల్ప్ చేస్తాయి అనమాట. అంటే మనం ఎక్కడ ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి. ఇప్పుడు చూడండి వేరీస్ ఇతను రాంగ్ చేసింది, మీ అనాలిసిస్లో రాంగ్ ఉన్నప్పుడు నేను కరెక్ట్ చేస్తుంటాను. మీకు ఇప్పుడు ఫస్ట్ టైం మీరు డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు, ఫస్ట్ 2 daysలోనే మీరు ఫుల్గా డ్రైవ్ చేయలేరు కదా, కార్ డ్రైవింగ్ కానీ బైక్ కానీ ఏదైనా సరే. సో వీళ్ళంతా లెర్నింగ్. ఇప్పుడు ఇతను మిస్టేక్ చేశారు. ఓకే, సో నేను కరెక్ట్ చేస్తుంటాను, ఇది రాంగ్ ప్యాటర్న్ సెలెక్ట్ చేశారని చెప్పి. ఎప్పుడైతే మీ మిస్టేక్స్ మీకు తెలుస్తూ ఉంటాయో మీరు డే బై డే ఇంప్రూవ్ అవుతూ ఉంటారు అన్నమాట. డే బై డే ఇంప్రూవ్ అవుతూ ఉంటారు. ఓకే, సో ఇవన్నీ కూడా ప్రాక్టీస్ వర్క్స్. మీరు కూడా అదే విధంగా ఎనలైజ్ చేయగలుగుతారు అన్నమాట. ఎక్కడ ఎంట్రీ పొజిషన్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి తను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సెల్ ఈ లెవెల్లో నేను సెల్ చేస్తాను. ఓకే, ఒకవేళ బై చేయాలంటే ఈ లెవెల్లో బై చేస్తాను అని చెప్పి. ఓకే, బేసిక్స్లోకి వెళ్ళిపోదాం. సో స్టాక్ మార్కెట్లో స్టాక్స్ ఎందుకు వస్తాయి? సో ఫండ్ రైజ్ చేయడానికి వస్తాయి. జనరల్గా ఇప్పుడు ఏ బిజినెస్ అన్నా ఎక్స్పాండ్ చేయాలంటే ఫండ్ కావాలి వాళ్ళకి. ఆ ఫండ్ కోసం వీళ్ళు ఏం చేస్తాయంటే బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళొచ్చు జనరల్గా అయితే. కానీ బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే మేబీ వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది కంపల్సరీ. సో వీళ్ళకి కావాల్సిన అమౌంట్ కూడా బ్యాంక్స్ ఒక్కోసారి ఆఫర్ చేయకపోవచ్చు. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే అప్పుడు వాళ్ళ కంపెనీని నెంబర్ ఆఫ్ షేర్స్ కింద డివైడ్ చేసుకొని ఆ షేర్స్ మనకు ఆఫర్ చేస్తారు. కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తాను బేసిక్స్. సో ఈ విధంగా ఫస్ట్ టైం వాళ్ళు మనకి వాళ్ళ షేర్స్ని ఆఫర్ చేయడాన్ని మనం ఐపీఓ అంటాం. ఐపీఓ, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. ఓకే, ఇప్పుడు మీకు రీసెంట్గా బర్గర్ కింగ్ ఐపీఓ వచ్చింది. అంటే ఏంటి, వాళ్ళు వాళ్ళ కంపెనీలో కొంత పార్ట్ షేర్స్ని మనకి అవైలబుల్గా ఉంచారు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు అన్నమాట. అప్లై చేసుకున్నాక చాలా టైమ్స్, అంటే మేబీ అది కరెక్ట్గా చూడలేదు కానీ మోర్ దెన్ 10 times అప్లై చేశారన్నమాట. అంటే వాళ్ళకి 1 lakh షేర్స్ అవైలబుల్గా ఉన్నాయి అనుకుంటే ఎగ్జాంపుల్గా మోర్ దెన్ 10 lakhs అప్లై చేసినట్టు అన్నమాట. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తారన్నమాట. ఐపీఓ అంటే ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది, ఫస్ట్ టైం స్టాక్ మార్కెట్లోకి ఒక కంపెనీ ఎంటర్ అవుతున్నట్టు. ఓకే, వన్స్ ఐపీఓకి వచ్చిన తర్వాత ఆ కంపెనీ విత్ ఇన్ 15 daysలో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతుంది. స్టాక్ మార్కెట్లో అంటే ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ దగ్గర లిస్ట్ అవుతుంది. మనకి ఉన్న ఈక్విటీ పరంగా ఉన్న బెస్ట్ అంటే మోస్ట్ పాపులర్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఎన్ఎస్సి అండ్ బిఎస్సి. ఇక్కడ లిస్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ పేరులోనే ఉంది స్టాక్ ఎక్స్చేంజ్ అని, పేరులోనే ఉంది కదా స్టాక్ ఎక్స్చేంజ్ అని. సో ఇక్కడ జనరల్గా బయింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతూ ఉంటుంది. కాకపోతే మనం
త్రూ బ్రోకింగ్ ఫర్మ్స్ ద్వారా బయింగ్ ఆర్డర్స్ వేస్తాం అనమాట. వీళ్ళు డైరెక్ట్గా ఈ సర్వీస్ ప్రొవైడ్ చేయకుండా త్రూ బ్రోకింగ్ ఫర్మ్స్, ఇప్పుడు ఏంజల్ బ్రోకింగ్ కానీ, అలిస్ బ్లూ, జిరోదా, షేర్ ఖాన్, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో వీళ్ళ ద్వారా మనకి జరుగుతుంది. యా అరవింద్ కుమార్ ఎఫ్ఎన్ఓ, ఎఫ్ఎన్ఓ కూడా చెప్తాను నేను, ఓకేనా. సో ఇంకా సెబీ అనేది మొత్తం అబ్జర్వ్ చేస్తుంది, రెగ్యులారిటీ అథారిటీ అనమాట. బ్యాంక్స్ అన్నిటికీ ఆర్బీఐ ఎలాగో మన స్టాక్ మార్కెట్ ఈ సిస్టమ్ మొత్తానికి ఎలాగా ఎవరైనా తప్పులు చేసినా పనిష్ చేయడం, అలాంటివి పెనాల్టీస్ వేయడం, అలాంటివన్నీ సెబీ చేస్తుంది. సో ఇదంతా బ్యాక్గ్రౌండ్, ఇది ఒక సిస్టమేటిక్ వేలో జరుగుతుంది. మీరు మంచి బ్రోకింగ్ ఫర్మ్లో చూసుకొని అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత ట్రేడింగ్ చేస్తూ ఉంటాం మనం జనరల్గా. మీరు లాంగ్ టైం హోల్డ్ చేసుకుంటే మిమ్మల్ని ఇన్వెస్టర్ అంటారు, లేదు మీరు రిపీటెడ్గా బయింగ్ అండ్ సెల్లింగ్ చేసినా, లేదంటే ఎఫ్ఎన్ఓలో ట్రేడ్ చేసినా మిమ్మల్ని ఏమంటారు, ట్రేడర్ అంటారు అన్నమాట. ఓకే. సో సెన్సెక్స్ అండ్ నిఫ్టీ, సెన్సెక్స్ అండ్ నిఫ్టీ కూడా మీకు తెలుసు కదా, ఆల్రెడీ మనం చూస్తుంటాం న్యూస్ పేపర్లో కానీ టీవీలో కానీ చూస్తుంటాం. వాట్ ఈస్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ? ఇది బెంచ్ మార్క్ ఇండెక్స్ అనమాట. ఒక కంట్రీ, ప్రతి కంట్రీకి కూడా ఒక ఇండెక్స్ ఉంటాయి, అది ఆ కంట్రీ ఒక స్టాక్ మార్కెట్ పెర్ఫార్మెన్స్ చూపిస్తుంది. సో యుఎస్ఏకి వచ్చేసి నాస్డాక్ అని, డౌ జోన్స్ అని ఉంటుంది. అలాగే మన కంట్రీకి సెన్సెక్స్ అండ్ నిఫ్టీ. ఇది బిఎస్సి వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసిందేమో సెన్సెక్స్, జస్ట్ మన స్టాక్ మార్కెట్ ఏ విధంగా పెర్ఫార్మ్ చేస్తుంది అన్నట్టు ఒక సూచిక లాంటిది అనమాట, అంతే. బిఎస్సి వాళ్ళేమో సెన్సెక్స్ అని క్రియేట్ చేసుకున్నారు, అండ్ ఎన్ఎస్సి వాళ్ళు నిఫ్టీ అని క్రియేట్ చేసుకున్నారు. దీన్ని బట్టి ఎలా చెప్తాము అంటే, జనరల్గా ఇది మన కంట్రీలో ఉన్న అన్ని సెక్టార్స్, మన కంట్రీలో ఏమేమి సెక్టార్స్ ఉన్నాయి, చాలా సెక్టార్స్ ఉన్నాయి కదా. ఆటోమొబైల్ సెక్టార్, బ్యాంకింగ్ సెక్టార్, ఎనర్జీ, ఫైనాన్షియల్ సెక్టార్, ఎఫ్ఎంసీజీ సెక్టార్, ఐటీ సెక్టార్, మీడియా, అన్ని సెక్టార్స్ లోంచి టాప్ కంపెనీస్ ని చూస్ చేసుకుంటారు అన్నమాట వీళ్ళు. టాప్ 2-3 కంపెనీస్, 4 కంపెనీస్ అలా చూస్ చేసుకుని దాన్ని బట్టి ఈ ఇండెక్స్ అనేది క్రియేట్ చేస్తారు. సో అన్ని సెక్టార్స్ కవర్ అవుతున్నాయి కాబట్టి, ఆల్ టాప్ కంపెనీస్ తీసుకున్నాం కాబట్టి, దీన్ని బేస్ చేసుకుని మన మార్కెట్ ఏ విధంగా పెర్ఫార్మ్ చేస్తుందో చెప్పొచ్చు. మీరు కోవిడ్ టైంలో చూస్తే, కోవిడ్ టైంలో మార్కెట్ డౌన్ అయ్యింది. ఆ తర్వాత ఒక్కసారిగా 7,500 లెవెల్స్ నుంచి ఇప్పుడు 13,500, అంటే ఆల్మోస్ట్ డబుల్ అయిపోతుంది అనమాట. ఇది ఎందుకు జరుగుతుంది అంటే, ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ విపరీతంగా బై చేస్తున్నారు, దానివల్ల జరుగుతుంది. ఆ టాపిక్ మళ్ళీ మనం మాట్లాడుకుందాం, ఓకే. సో సెన్సెక్స్ అండ్ నిఫ్టీ మీకు హిస్టరీలో చూసుకున్నట్టయితే అది పెరుగుతూనే ఉంది. గ్రాఫ్ చూడండి, సెన్సెక్స్ గ్రాఫ్ కానీ నిఫ్టీ గ్రాఫ్ కానీ పెరుగుతూనే ఉంది. సో ఇదేం మనకి చూపిస్తుంది అంటే, స్టాక్ మార్కెట్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయనే చూపిస్తుంది అనమాట. ఓకే. సో వై స్టాక్ మార్కెట్స్, ఇది ఒకటి రీజన్. జనరల్ గా స్టాక్ మార్కెట్స్ అన్ని బాగా పెర్ఫామ్ చేస్తున్నాయని రీజన్. అండ్ వై మనం స్టాక్ మార్కెట్ లో ఎందుకు ఎంటర్ అవ్వాలి అంటే, మీరు హిస్టరీ చూసుకున్నట్టయితే, హిస్టరీలో మీకు 2 ఫీల్డ్స్ లో, 2 సెక్టార్స్ లో విపరీతంగా వెల్త్ అనేది క్రియేట్ చేయడం జరిగింది అనమాట. అంటే విపరీతంగా వెల్త్ అనేది క్రియేట్ చేయబడింది. ఎక్కడ అంటే, ఒకటి రియల్ ఎస్టేట్, 2 స్టాక్ మార్కెట్. రియల్ ఎస్టేట్ లో మైనస్ పాయింట్ ఏంటంటే, హై ఎంట్రీ ప్రైస్ కావాలి, ఎవరు పడితే వాళ్ళు రియల్ ఎస్టేట్ లో ఎంటర్ అవ్వాలి. కానీ మీరు స్టాక్ మార్కెట్ లో ఎవరైనా ఎంటర్ అవ్వచ్చు, ఓకే. ఇంకొకటి రియల్ ఎస్టేట్ లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే, లిక్విడిటీ ప్రాబ్లం. ఒకవేళ మీరు సపోజ్ ఇన్వెస్ట్ చేసిన ఒక 10 lakhs కానీ 20 lakhs కానీ ఇన్వెస్ట్ చేసిన ల్యాండ్ లో కానీ, లేదా ఫ్లాట్ లో కానీ ఇన్వెస్ట్ చేసిన, మీకు ఏదైనా అర్జెంట్ గా అమౌంట్ అవసరం ఉంది అనుకుంటే, మీరు వెంటనే విత్డ్రా చేసుకోలేరు అన్నమాట. అవతల మీకు బయ్యర్ దొరకాలి, తర్వాత సెల్ చేయగలగాలి. ఇదంతా ఒక్కోసారి దొరకపోవడం వల్ల మీరు తక్కువ ప్రైస్ కి సెల్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మీకుండే ప్రాబ్లమ్స్ జనరల్ గా, ఓకే. అదే ప్రాబ్లమ్స్ మీకు స్టాక్ మార్కెట్ లో ఉండదు. మీరు సపోజ్ ఏదైనా మీ సేవింగ్స్ అమౌంట్ లోంచి ఎక్కువ, మీ డాడీ వాళ్ళు ఇచ్చింది, ఏదైనా సరే మీ ఓన్ అమౌంట్ అయినా సరే, ఒక 10 lakhs, 5 lakhs, 2 lakhs, 3 ఎంతైనా పెట్టినా కూడా మీరు ఎప్పుడైనా అవసరం ఉందంటే మీరు విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. సో లిక్విడిటీ ప్రాబ్లం ఉండదు స్టాక్ మార్కెట్ లో. అలాగే మీకు డివిడెండ్స్ వస్తుంటాయి. మీరు లో ప్రైస్ లో బై చేసి హై ప్రైస్ లో అమ్మడం వల్ల మీకు స్టాక్ ప్రైస్ అప్రిషియేషన్ వల్ల మీకు ప్రాఫిట్స్ వస్తుంటాయి, ఓకే. అలాగే ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయాలన్నా కూడా మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడమే బెస్ట్ అనమాట. అది మీకు ఆల్రెడీ హిస్టరీ చూపిస్తుంది. మీకు తెలిసిన బ్రాండ్స్, మీకు తెలిసిన మనం రోడ్డు మీద చూసే బ్రాండ్స్ కానీ, మనకి కనిపిస్తున్న బ్రాండ్స్ కానీ, ఏం చూసినా కూడా అది విపరీతంగా పెరిగిందని మీకు గ్రాఫ్ చూస్తే అర్థమైపోద్ది. మీకు ఏ స్టాక్ ప్రైస్ గ్రాఫ్ చూసుకున్నా కూడా మీకు విపరీతంగా పెరిగింది, ఏ విధంగా పెరిగిందో అర్థమైపోద్ది అనమాట, మీకు తెలిసిన బ్రాండ్స్, ఓకే. మారుతి సుజుకి కానీ, ఓకే, విప్రో, ఇన్ఫోసిస్, ఇవన్నీ అయితే విపరీతంగా వెల్త్ అనేది క్రియేట్ చేయబడింది, ఓకే. కోటీశ్వరులు అయిపోయారు అన్నమాట ఇందులో. అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా, వాళ్ళ ట్రేడింగ్ పరంగా కూడా మంచి ప్రాఫిట్స్ ఇచ్చాయి. అంటే ఇంట్రాడే కానీ, స్వింగ్ ట్రేడింగ్ కానీ ఎలా చేసిన వాళ్ళకైనా సరే.
ఓకే, ఇవన్నీ మీకు తెలిసిన బ్రాండ్స్, హెచ్ఆర్ మోటార్స్, ఎంఆర్ఎఫ్ టైర్స్, డిమార్ట్, రిలయన్స్, ఇంకా చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ అన్నమాట మనకి కనిపిస్తున్న బ్రాండ్స్, హెవెల్స్ కానీ. ఓకే, ఇవన్నీ కూడా విపరీతంగా మీరు స్టాక్ ప్రైస్ చూసుకుంటే అర్థమవుతుంది ఏ విధంగా పెరిగాయో అన్నట్టు. ఓకే, లేదు విత్ ఇన్ 1 ఇయర్ ఆర్ విత్ ఇన్ మీకు 2 months లో చూసుకుంటే బజాజ్ ఫిన్సర్ మోర్ దెన్ 50,000. మీరు 1 lakh ఇన్వెస్ట్ చేస్తుంటే బజాజ్ ఫినాన్స్ లో కానీ బజాజ్ ఫిన్సర్ లో కానీ మీకు మోర్ దెన్ 40,000 అయ్యింది అనమాట. మీకు లాస్ట్ 1 month లో నవంబర్ 2 నుంచి విపరీతంగా పెరుగుతున్నాయి స్టాక్స్. ఎఫ్ఐస్ విపరీతంగా బై చేస్తున్నారు. మేబీ వ్యాక్సిన్ రాబోతుందన్న న్యూస్ బేస్ చేసుకొని జనరల్ గా. ఓకే, ఇవన్నీ కూడా బాగా పెర్ఫామ్ చేసి మీరు గ్రాఫ్ చూడొచ్చు. అలాగే లాస్ మేకింగ్ కంపెనీస్ కూడా ఉంటాయి. స్టాక్ మార్కెట్లో ఓన్లీ గుడ్ కంపెనీసే ఉంటాయి అని మీరు ప్రతి కంపెనీని బై చేయకూడదు. లాస్ మేకింగ్ కంపెనీస్ కూడా ఉంటాయి. ఇది హిస్టరీలో చూసుకుంటే మీకు లాస్ అయిన కంపెనీస్ అన్నమాట, హిస్టరీ పరంగా మీరు గ్రాఫ్ చూసుకుంటే. ఓకే, సో మీకు తెలియాల్సింది ఏంటి, ఏ కంపెనీని బై చేయాలి, ఏ కంపెనీని సెల్ చేయాలి తెలియదు. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఏ లెవెల్లో ఎంటర్ అవ్వాలి, ఏ లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి అనేది మీకు ప్రాపర్గా తెలియాలి. అదంతా కూడా మీకు ఈ కోర్సులో తెలుస్తుంది. బట్ ఇవన్నీ తెలియకుండా మీరు అయితే ట్రేడ్ చేయొద్దు అనమాట. స్టాక్ మార్కెట్లో మనీ సంపాదించడం ఎంతైతే ఈజీయో మనీ పోగొట్టుకోవడం అంతకంటే ఈజీ. ఓకే, మీరు హాఫ్ నాలెడ్జ్ కానీ లేదా మినిమం నాలెడ్జ్, కంప్లీట్ నాలెడ్జ్ లేకుండా మీరు ట్రేడ్ చేసినట్టయితే మనీ పోవడానికి కూడా అంతే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ పర్ స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే ఎవరైనా సరే ఎవరైతే బిగినర్స్ మోస్ట్లీ 95 to 98% మొత్తం అంతా ఏదైతే తన క్యాపిటల్ పెడుతున్నాడో తను కోల్పోతున్నాడు అన్నమాట. స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. ఎందుకు అలా జరుగుతుందంటే వితౌట్ నాలెడ్జ్ ట్రేడ్ చేయడం. మీకు టెంపరీగా ప్రాఫిట్స్ రావచ్చు, బట్ ఆ వచ్చిన ప్రాఫిట్స్ కన్సిస్టెన్సీగా ఉండాలి అంటే మీకు ప్రాపర్ నాలెడ్జ్ అనేది అవసరం. నాట్ ఓన్లీ స్టాక్ మార్కెట్, మీకు స్టాక్ మార్కెట్ అనే కాదు, మీరు చూడండి, మీరు బిజినెస్ చేసినా కానీ లేదంటే మీ జాబ్స్ లో హయ్యర్ పొజిషన్స్కి వెళ్ళాలన్నా మీకు ఒక స్కిల్ అనేది ఉండాలి. ఎప్పుడైతే మనకి స్కిల్ ఉంటుందో అప్పుడు మాత్రం మనం పెర్ఫామ్ చేస్తాం, మనం సక్సెస్ అవుతాం. అంతే తప్ప వితౌట్ స్కిల్ మనం సరిగా లేకుండా ఎందులోనూ సక్సెస్ అవ్వలేం. అలాగే స్టాక్ మార్కెట్ కూడా. ఓకే, అంటే స్టాక్ మార్కెట్ అంత ఈజీ ఏం కాదు, గుర్తుపెట్టుకోండి, అంత ఈజీ ఏం కాదు. మీకు ప్రాపర్ కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. ఏది ప్లస్, ఏది మైనస్, ఏది సైకాలజీ ఉంటుంది, మనీ మేనేజ్మెంట్ రూల్స్ ఉంటాయి, రిస్క్ మేనేజ్మెంట్ రూల్స్ ఉంటాయి. నాలెడ్జ్ ఎంతైతే ఇంపార్టెంటో ఇవి కూడా అంతే ఇంపార్టెంట్. మీకు ఒక మెంటర్ అనే వాళ్ళు ఉంటే మీకు ఇంకా ఈజీ అవుతుంది జర్నీ. కొద్ది మంది ఓకే ఓన్ గా అవ్వచ్చు, కానీ మీకు టైం పడుతుంది. మేబీ 2 years పట్టచ్చు, 3 years పట్టచ్చు. ప్రతి మిస్టేక్ కి కూడా మీ మనీ పోతూ ఉంటుంది. సో మాక్సిమం మీకు మిస్టేక్స్ చేయకుండా ఉండాలి, ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది ఉంటే బెటర్ అనమాట. ఓకే, సో సో ఏదైతే స్కిల్ కావాలో ఆ స్కిల్ మనం నేర్చుకుంటాం. జనరల్గా అసలు మీకు స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలంటే 5 points, ఈ 5 points మీద క్లియర్ వ్యూ ఉండాలన్నమాట. 5 points మీద మీకు క్లియర్ వ్యూ ఉండాలి. ఏంటి, వాట్ టు బై, ఏ స్టాక్స్ బై చేయాలి, ఏ స్టాక్స్ బై చేయకూడదో తెలియాలి ముందు. ఓకే, తర్వాత మీకు ఏదన్నా స్టాక్స్ ప్రైస్ లో ఎప్పుడు ఎంటర్ అవ్వాలో తెలియాలి. ఇప్పుడు రిలయన్స్ గుడ్ స్టాకే, కానీ మీకు ఎప్పుడు ఎంటర్ అవ్వాలో తెలియాలి. అలాగే చాలా ఉన్నాయి, గుడ్ స్టాక్స్ అని చాలా ఉన్నాయి, మనకి ఈజీగా తెలుస్తాయి. కొంత ఫండమెంటల్స్ తెలిస్తే మీకు తెలుస్తాయి. సో కాకపోతే ఏ ప్రైస్ లో పడితే ఆ ప్రైస్ లో మీరు బై చేయడం కానీ సెల్ చేయడం చేయకూడదు. మీకు లాజిక్ ఉండాలి. లాజిక్ ఓకే అన్నప్పుడు మాత్రం మీరు ఎంటర్ అవ్వాలి. అలాగే ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం తెలియాలి. ఓకే, అలాగే మీ మనీ మేనేజ్మెంట్, అంటే మీ దగ్గర ఉన్న మనీకి తగ్గట్టుగా మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి. మీ ఫ్రెండ్ ఒకవేళ ట్రేడ్ చేస్తున్నాడు అనుకో, మీ ఫ్రెండ్ ప్లాన్ మీకు సెట్ అవ్వదు. మీకంటూ మీకు ఓన్ ప్లాన్ ఉండాలి మీ మనీ తగ్గట్టుగా. ఓకే, అలాగే రిస్క్ మేనేజ్మెంట్. ఇప్పుడు ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారన్నారు కదా, ఇప్పుడు ఇంతగా హ్యాండ్ రైజ్ చేశారు. సో ఇందులో రిస్క్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు స్టాక్స్ అనేది అప్ అండ్ డౌన్ అవుతున్నప్పుడు మీరు కొన్ని ట్రేడ్స్ తక్కువ రిస్క్, చూడండి ఇది నా రిస్క్ అనుకుంది, ఇక్కడ నేను ఎంటర్ అయ్యాను, ఇక్కడ నా స్టాప్ లాస్ ఉంది అనుకుందాం. ఓకే, ఇది నా టార్గెట్. ఇప్పుడు నేను లాస్ అయితే ఎంత, ఈ పార్ట్ లాస్ అవుతున్నాను అంటే ఒక ప్రైస్ ఏదో 1000 rupees లాస్ అవుతున్నాను అనుకుందాం. ప్రాఫిట్ వచ్చినప్పుడు నాకు 2500 దాకా వస్తుంది. సో ఇది బెస్ట్ రిస్క్ రివార్డ్ రేషియో ట్రేడ్ అనమాట. ఇలాంటి ట్రేడ్స్ లోనే చేయాలి. అంతే తప్ప మీరు ఇక్కడ ఎంటర్ అయ్యి మీ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవడం, సో మీకు ప్రాఫిట్ వస్తే ఇంత ప్రాఫిట్ వస్తుంది, లాస్ వస్తే ఇంత లాస్ వస్తుంది, ఇలాంటి ట్రేడ్స్ చేయకూడదు. సో ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ రూల్స్ తెలియాలి. అలాంటి ట్రేడ్స్ మాత్రం ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ రిలయన్స్ ఉంది. ఇప్పుడు రిలయన్స్ లో సపోజ్ ఇక్కడ ఎంటర్ అయ్యాను, ఈ గ్రీన్ పార్ట్ అంతా మీకు వచ్చిన ప్రాఫిట్స్ అనమాట, ఈ రెడ్ పార్ట్ మీ స్టాప్ లాస్ అనుకుందాం. సో ఇన్ కేస్ ఈ రెడ్ పార్ట్ టచ్ చేస్తే మీ స్టాప్ లాస్ హిట్ అయినట్టు. అలాగే ఈ గ్రీన్ పార్ట్ లో వచ్చింది మీ ప్రాఫిట్. ఇప్పుడు ఇక్కడ మీకు ప్రాఫిట్ వస్తేనేమో ఎంత వస్తుంది, 945 to 2225, అంటే ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్ వస్తుంది, 55 + 25.
80 పాయింట్స్ వస్తున్నాయి, 70 to 80 పాయింట్స్ వస్తున్నాయి. మీ స్టాప్ లాస్ ఏమో జస్ట్ ఎంత ఉంది, 45 to 25, ఒక 20 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది. సో ఇలాంటి ప్రాపర్ ట్రేడ్స్ మాత్రమే జనరేట్ చేయాలి. ఈ ట్రేడ్స్ మీరు ఇంట్రాడేలో అన్నా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, అలాగే స్వింగ్ ట్రేడింగ్ లో అన్నా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇందాక స్వింగ్ ట్రేడింగ్ అన్నాను కదా, స్వింగ్ ట్రేడింగ్ అంటే సపోజ్ ఇప్పుడు చూడండి కదా, డేట్ ఎంత ఉంది, 4th డిసెంబర్ మీరు బై చేశారు అనుకుందాం. ఈ ప్రైస్ లో మీరు 4th డిసెంబర్ బై చేశారు అండ్ మీరు 9th కానీ 8th కానీ మీరు ఎగ్జిట్ అవుతున్నారు. 9th మార్నింగ్ 10th మీకు ఇక్కడ ప్రాఫిట్ ఓకే అనుకున్నారు, ఎగ్జిట్ అవుతున్నారు. ఓకే, అంటే మీకు ఎన్ని డేస్ పట్టింది, 4th and 9th, ఒక 1 వీక్ పట్టింది. 1 వీక్ లో మీరు ఒక 80 పాయింట్స్, మీరు ఒకవేళ 100 షేర్స్ బై చేస్తుంటే 100 into 80 ఎంత, 8,000 ప్రాఫిట్. లేదు మీరు ఒక 10 షేర్స్ బై చేస్తుంటే ఒక 800 రూపీస్ ప్రాఫిట్. జనరల్ గా అందరూ ఒక క్వశ్చన్ అడుగుతుంటారు, సార్ స్టాక్ మార్కెట్ లో మనం ఎంత సంపాదించవచ్చు అని. దీనికి పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతుంది అనమాట. మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ బట్టి ఉంటుంది మీ ప్రాఫిట్స్ అనేది. సో అందరికి ఒకే ఆన్సర్ ఇవ్వలేం, మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ బట్టి ప్లస్ మీరు చేసే టైప్ ఆఫ్ ట్రేడింగ్ బట్టి కూడా. ఇప్పుడు ఇంట్రాడే ట్రేడింగ్ ఒకలా ఉంటుంది, స్వింగ్ ట్రేడింగ్ ఒకలా ఉంటుంది. స్వింగ్ ట్రేడింగ్ లో కొంత సేఫ్టీ ఉంటుంది, కొంత రిస్క్ తక్కువ ఉంటుంది. ఇంట్రాడేలో కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. మీకు ప్రాపర్ స్కిల్ ఉంటే తప్ప మీరు ఇంట్రాడేలో కన్సిస్టెన్సీగా ప్రాఫిట్ ఎర్న్ చేయలేదు. ఆన్ అండ్ ఆన్ బేసిస్ చేయొచ్చు కానీ, అంటే ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ అలా చేయొచ్చు కానీ, మీకు ప్రాపర్గా కన్సిస్టెన్సీగా మనీ ఎర్న్ చేయాలంటే మీకు స్కిల్ ఉండాలి, హై లెవెల్ ఆఫ్ స్కిల్ ఉండాలి. ఓకే, యా. సో ఈ విధంగా అంటే ఈ 5 పాయింట్స్ మీద ఒక క్లారిటీ ఉన్నప్పుడు మీరు ఈజీగా ఉంటుంది అన్నమాట. అలాగే ప్రాఫిట్ బుకింగ్ టెక్నిక్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ కొంతమంది చెప్తుంటారు, సార్ నేను నాకు ఫండమెంటల్స్ తెలుసు, నాకు గుడ్ స్టాక్స్ తెలుసు, నేను కొన్ని ఎవరో రికమెండేషన్ చూస్తున్నాను, నేను బై చేస్తానని. సపోజ్ చూద్దాం ఒకసారి, ఒక స్టాక్ ఇలా వెళ్తుంది అనుకుందాం, ఇలాగే వెళ్తుంది. ఓకే, సో మీరు ఇక్కడ ఎక్స్ అనే పర్సన్ అనుకుందాం. ఎక్స్ అనే పర్సన్ ఏం చేశాడు, ఇక్కడ తను ఒక సజెషన్ ఎవరి దగ్గర సజెషన్ తీసుకున్నాడు, యూట్యూబ్లోనో లేదంటే వేరే వాళ్ళ దగ్గర టీవీ ఛానల్లోనో సజెషన్ తీసుకున్నాడు, బై చేశాడు. బై చేసినప్పుడు స్టాక్ ప్రైస్ ఎంత ఉంది, 100 రూపీస్ ఉంది అనుకుందాం. బై చేసినప్పుడు స్టాక్ ప్రైస్ 100 రూపీస్ ఉంది. సో ఇది 100 నుంచి 150కి వెళ్ళింది, 150 నుంచి మళ్ళీ 120కి వచ్చింది, మళ్ళీ 120 నుంచి 170కి వెళ్ళింది, 170 నుంచి మళ్ళీ ఆల్మోస్ట్ 140కి వచ్చింది, మళ్ళీ 200కి వెళ్ళింది, మళ్ళీ ఇది 170 ఆ రేంజ్లోనే వచ్చింది, ఇలా అనుకుందాం. ఓకే, ప్రజెంట్ అయితే మళ్ళీ సేమ్ 210 ఆ రేంజ్లో ఉంది. సో ఇక్కడ ఒక పర్సన్ ఎక్స్ అనే పర్సన్ 100 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు బై చేశాడు అనుకుందాం. ఎన్ని స్టాక్స్ బై చేశాడు, 100 క్వాంటిటీ బై చేశాడు. సో 100 క్వాంటిటీ బై చేశాడు. ఇప్పుడు అది 210 దగ్గర ఉంది. తనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, తనకు ప్రాఫిట్ ఎంత వస్తుంది, 210 అంటే ఆల్మోస్ట్ 110 పాయింట్స్, అంతే కదా, ఆల్మోస్ట్ 110 పాయింట్స్ ప్రాఫిట్ వస్తున్నట్టు. 110 పాయింట్స్ ప్రాఫిట్ వస్తున్నట్టే 110 into 100 10,000 ఏవో ప్రాఫిట్ వస్తున్నట్టు, జనరల్గా 10,000. ఓకే, గుడ్ ప్రాఫిట్. ఇక్కడ వై అనే పర్సన్ చూద్దాం, వై అనే పర్సన్ మళ్ళీ ఎంటర్ అయ్యాడు. వై అనే పర్సన్ కూడా ఎంటర్ అయ్యాడు. సేమ్ తను కూడా ఒక 100 షేర్స్ బై చేశాడు అనుకుందాం. 100 షేర్స్ బై చేశాడు. సో తనకి ఎక్కడ బుక్ చేసుకోవాలో తెలుసు, ప్రాపర్గా ఎక్కడ బుక్ చేసుకోవాలో తెలుసు, ఎక్కడ ఎంటర్ అవ్వాలో తెలుసు. తిను ఫుల్లీ ట్రైన్డ్ అనమాట. తనకి ఫుల్ కంప్లీట్ నాలెడ్జ్ ఉంది టెక్నికల్స్ మీద, ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ మీద. ఓకే, దాని ఫండమెంటల్, స్టాక్ ఫండమెంటల్స్ తెలుసు. సో దీని ఏం చేశాడు, ఇప్పుడు ఇక్కడ ఎంటర్ అయ్యాడు, సేమ్ ఇతను 100 స్టాక్స్ ఎంటర్ అయ్యాడు. ఇక్కడికి వచ్చినాక తనకు ఇండికేషన్ తెలుస్తుంది మార్కెట్ కొంత డౌన్ అవుతుందని. సో ఇక్కడ 50 పాయింట్స్ బుక్ చేసుకున్నాడు. ఎంత, ఒక పార్షియల్ గా బుక్ చేస్తున్నాడు. తను కూడా కొంతకాలం వెయిట్ చేద్దాం అనుకుంటున్నాడు. లేదు ఇంకో కొంత జడ్ అనే పర్సన్ అయితే ఫుల్ గా బుక్ చేసుకున్నాడు అనుకుందాం, మళ్ళీ ఫుల్ గా బుక్ చేస్తున్నాడు, మళ్ళీ ఎంటర్ అవుతున్నాడు. ఈ వై అనే పర్సన్ మాత్రం ఇక్కడ 50 షేర్స్ బుక్ చేసుకుంటున్నాడు. 50 షేర్స్ అంటే ఎంత ప్రాఫిట్ వస్తుంది, 50 into 50 ఆల్మోస్ట్ 2,500 ప్రాఫిట్ వస్తుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన ఇక్కడ ఇండికేషన్ తెలుస్తుంది దానికి, తన క్యాండిల్ స్టిక్స్ ద్వారా, లేకపోతే ప్యాటర్న్స్ ద్వారా, ఓకే, కొన్ని స్ట్రాటజీస్ ద్వారా తను మళ్ళీ ఇక్కడ నుంచి ప్రైస్ పైకి వెళ్తుందని ఐడెంటిఫై చేశాడు. తను మళ్ళీ ఇక్కడ ఎంటర్ అయ్యాడు. సో మళ్ళీ ఇక్కడ పార్షియల్ గా బుక్ చేసుకున్నాడు. ఇక్కడ మళ్ళీ ఎంత, ఒక మళ్ళీ 50 పాయింట్స్, ఒక 2,500 మళ్ళీ బుక్ చేసుకున్నాడు. సో ఇక్కడ ఓవరాల్ గా 5,000 వరకు బుక్ చేసుకున్నాడు. మళ్ళీ ఇక్కడ ఎంటర్ అయ్యాడు. ఓకే, మళ్ళీ ఇక్కడ బుక్ చేస్తున్నాడు. ఇక్కడ 3,000 వరకు బుక్ చేస్తున్నాడు. మళ్ళీ ఇక్కడ ఎంటర్ అయ్యాడు 50 షేర్స్. సో ఇప్పుడు తను 100 షేర్స్ హోల్డ్ చేస్తున్నాడు. సో ఓవరాల్ గా తను ఎంత ప్రాఫిట్ లో ఉన్నాడు, 10,000 ప్లస్ అడిషనల్ గా వచ్చిన ఈ ఒక 8,000 వరకు. అంటే ఎక్స్ పర్సన్ కంటే కూడా వై పర్సన్ ఇంకా ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేశాడు. వై, తనకి ఎక్కడ ఎంటర్ అవ్వాలో తెలుసు, ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలో తెలుసు. అంటే నాలెడ్జ్ ఉండడం వల్ల
ఇది బెనిఫిట్ మనకి. మనం మోర్ అమౌంట్ ఎర్న్ చేయొచ్చు. మీరు ఎక్కడ ప్రైస్ మీకు ఎక్కడైతే డౌన్ అవుతుందని తెలిసినప్పుడు ఎగ్జిట్ అవ్వడము అలా తెలుస్తుంది అనమాట. ఓకే, ఆల్ బికాస్ ఆఫ్ నాలెడ్జ్. యా, సో ఈ 5 పాయింట్స్ మీద కంప్లీట్గా మీకు ఉన్నప్పుడు మనకి ప్రాపర్గా ట్రేడ్ చేయొచ్చు. మీ జర్నీ అనేది ఈజీగా ఉంటుంది. ఈ 5 పాయింట్స్ ఎలా కంప్లీట్గా మనం నేర్చుకుంటాం అంటే, వాట్ టు బై, ఫండమెంటల్ అనాలిసిస్ మీరు నేర్చుకుంటారు. ఫండమెంటల్ అనాలిసిస్లో మీకు ఫస్ట్ 2 days క్లాసెస్ ఉంటాయి. సో 2 daysలో మీకు కంప్లీట్గా తెలుస్తుంది అన్నమాట. ఒక స్టాక్ని బెస్ట్ స్టాకా కాదా అని మీరు ఓన్గా చెప్పచ్చు. ఓకే, ఇది చాలా ఈజీయే, పెద్ద 2 క్లాసెస్లో మీకు తెలిసిపోతుంది. ఓకే, ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది ఎంబీఏ స్టూడెంట్స్ కూడా ఉన్నారు నాతో ఇంతగా వాట్సాప్లో మాట్లాడినప్పుడు. యా, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో అవుట్ సైడ్ అంటే ఈ కామర్స్ సబ్జెక్ట్ లేని వాళ్ళు కూడా మీరు ఓన్గా ఎనలైజ్ చేయగలరు. మీ ఫ్రెండ్ ఎవరైనా అడిగినా కూడా మీరు చెప్పగలరు అనమాట. ఓకే, ఇది ఫండమెంటల్ గుడ్ ఆర్ బ్యాడ్ అని. ఇందులో మనం క్వార్టర్లీ రిజల్ట్స్ చెక్ చేసుకుంటారు, బ్యాలెన్స్ షీట్ చెక్ చేసుకుంటారు, ప్రాఫిట్ గ్రోత్ చెక్ చేసుకుంటారు, పీర్ కంపారిజన్ అంటే కాంపిటేటర్స్ చెక్ చేసుకుంటారు. కొన్ని రేషియోస్ ఉంటాయి, ఆర్ఓసిఈ, ఆర్ఓఈ, బుక్ వాల్యూ, పిఈ రేషియో, విపిఎస్. వాటిని బట్టి మనం ఒక స్టాక్ గుడ్ ఆర్ బ్యాడ్ అదే సెక్టార్లో ఉన్న వేరే కంపెనీతో కంపేర్ చేస్తాం అనమాట. మీకు కొన్ని వెబ్సైట్స్ కూడా ఉన్నాయి, మనీ కంట్రోల్లో చెక్ చేసుకోవచ్చు, tickertape.in. కొంచెం ప్రాపర్ వేలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ అయితే మేజర్గా ఇంపాక్ట్ అవ్వాలి. మొత్తం చూడలేము అనమాట, కొన్ని పాయింట్స్ ఇస్తారు. ఎందుకంటే మనం మెయిన్గా బేస్ చేసేది టెక్నికల్స్ అండ్ ప్రైస్ యాక్షన్ మీద మీరు ట్రేడింగ్ చేస్తారు. ఇది మనకి ఎడిషనల్ అడ్వాంటేజ్, ఇది మీకు బోనస్ అనుకోవచ్చు. ఇది చేయడం వల్ల మీకు ఏంటంటే, మీకు ఇప్పుడు ఐపీఎస్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ, లేదు అంటే కొన్ని స్టాక్స్ని బ్యాడ్ స్టాక్స్ని ఎలిమినేట్ చేయడానికి కానీ మీకు ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. కొన్ని బ్యాడ్ స్టాక్స్ పెరుగుతూ ఉంటాయి టెంపరీగా. చూడండి, స్టాక్ మార్కెట్లో ఏ బ్యాడ్ కంపెనీ అయినా కూడా చూడండి, డౌన్ ట్రెండ్ అవుతున్నప్పుడు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అలాగే అప్ ట్రెండ్ అవుతున్నప్పుడు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో మీకు తెలియాల్సింది ఏంటంటే, ఏది గుడ్ కంపెనీ ఐడెంటిఫై చేయాలి, లాంగ్ టర్మ్ లో ఏది అప్ వెళ్తుందో వాటిని ఐడెంటిఫై చేసుకుని ట్రేడింగ్, టెంపరీగా అసలు వాటిలో ట్రేడింగ్ చేసుకుంటే బెటర్. ఓకే, బ్యాడ్ కంపెనీస్ లో ట్రేడ్ చేయకపోవడం బెటర్ అన్నమాట. టెంపరీగా ఈ ప్రాఫిట్స్ ఇస్తూ ఉంటాయి. నాది గూగుల్లో మీరు చూస్తున్నట్టు ఇండియన్ స్టాక్ మార్కెట్ హైదరాబాద్ అని కొడితే నాది ఒక వీడియో ఉంటుంది డిసెంబర్ ఆ టైంలో, చిన్నది అంటే డెమో లాగా. నేను డెమో ఇస్తున్నప్పుడు క్లాస్ రూమ్ లో ఒక వీడియో పెట్టాను అన్నమాట. అక్కడ నేను చెప్తాను, మీకు ఏమని చెప్తానంటే, ఎస్ బ్యాంక్ బై చేయొద్దు క్లియర్ గా చెప్పాను అన్నమాట. డిసెంబర్ ఆ టైంలో చెప్పాను నేను లాస్ట్ ఇయర్. ఓకే, చాలా మంది ఆ టైంలో ఎస్ బ్యాంక్ లో విపరీతంగా బై చేశారు. ఇప్పుడు కూడా కొంతమంది బై చేస్తుంటారు. యా, అది ప్రాఫిట్స్ ఇస్తుంది, టెంపరీగా ఏదన్నా ప్రాఫిట్స్ ఇస్తుంది. ఓకే, బ్యాడ్ కంపెనీస్ అయినా కానీ మీరు ఒకవేళ రిస్క్ ఉంది అనుకుంటే వాటిని అవాయిడ్ చేయడమే బెటర్ అన్నమాట. ఓకే, ఇప్పుడు చాలా మంది ఆ టైంలో ఇన్వెస్ట్ చేస్తారు 70 రూపీస్ ఉన్నప్పుడు, 50 రూపీస్ ఉన్నప్పుడు. ఇప్పుడు వాళ్ళంతా ఏమైంది, లాస్ లోనే ఉన్నారు కదా, ప్రాఫిట్లో అయితే లేరు కదా, అంటే హోల్డ్ చేసుకున్న వాళ్ళ గురించి. అలాగా మీరు కొన్ని కంపెనీస్ ఏంటంటే టెంపరీగా ప్రాఫిట్స్ ఇచ్చినా కూడా మీరు అవాయిడ్ చేసుకోవడం బెటర్. అది ఎలా తెలుస్తుందంటే, మీకు కొంత ఫండమెంటల్ నాలెడ్జ్ ఉండడం వల్ల వాటిని అవాయిడ్ చేస్తారన్నమాట జనరల్గా. అంటే టెక్నికల్స్ నాలెడ్జ్ ఉండడం వల్ల కూడా మీరు కొన్ని ప్లేసెస్లో ఎగ్జిట్ అవ్వచ్చు. ఒకవేళ మీరు బ్యాడ్ కంపెనీస్లో ఎంటర్ అయినా కూడా, ఇప్పుడు మన అది పెర్ఫామ్ చేస్తుంది ఒక 13-14 రూపీస్ నుంచి ఇప్పుడు 20 రూపీస్కి వెళ్ళినట్టుంది ఎస్ బ్యాంక్. యా, మీకు నాలెడ్జ్ ఉన్నప్పుడు మేబీ టెంపరీగా ఎగ్జిట్ అయిపోవచ్చు మళ్ళీ. యా, ఇక్కడ ఎంటర్ అయ్యాము, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాము. ఓకే, మీకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకుని ట్రేడ్ చేయొచ్చు. ఎఫ్ఐఎస్ డైరెక్షన్, ఎఫ్ఐఎస్ ఎలా ఉంది అది కూడా మీకు తెలుస్తుంది. ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. డిఐఎస్ అంటే ఎవరు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. మన ఇండియాలో ఉన్న బ్యాంకింగ్స్ అన్ని, ఇన్సూరెన్స్ కంపెనీస్, మ్యూచువల్ కంపెనీస్ అన్ని కూడా డిఐఎస్ అంటాం మనం. అలాగే ఎఫ్ఐఎస్ అంటే ఫారిన్ కంపెనీలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అనుకోవచ్చు. మన కంట్రీలో ట్రేడ్ చేస్తున్నారు వీళ్ళు, లైక్ మోర్గాన్ స్టాన్లీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇలాంటివి అనమాట. వీళ్ళు విపరీతంగా బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తుంటారు. మన మార్కెట్స్ మోస్ట్ అంటే అప్స్ అయినా డౌన్స్ అయినా వీళ్ళ వల్లే అవుతుంది. జనరల్గా రిటైల్ కేటగిరీ, మనం రిటైల్ కేటగిరీలోకి వెళ్తాము. రిటైల్ కేటగిరీలో మీకు అంత ఎఫెక్టివ్గా ఉండదు అనమాట జనరల్గా. అంటే మన ఇన్వెస్ట్మెంట్స్ ఏ రేంజ్లో ఉంటాయి, చాలా తక్కువ రేంజ్లో ఉంటాయి. మహా అయితే ల్యాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, లేదంటే కొద్ది మంది క్లయింట్స్, హెచ్ఎన్ఏ క్లయింట్స్ అంటాము, వాళ్ళు క్రోర్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ మీకు ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ అయితే థౌజండ్స్లో ట్రేడ్ చేస్తుంటారు అన్నమాట. మీకు కోవిడ్ టైంలో మార్కెట్స్ అంటే జనరల్గా ఎందుకు పెరిగాయి మార్కెట్స్, మెయిన్గా ఎవరి వల్ల పెరిగాయి, ఇప్పుడు అంతా ఎకానమీ డౌన్ అవుతుంది అనుకున్నాము, అన్నీ కూడా ఎందువల్ల, మరి మార్కెట్స్ అయితే విపరీతంగా అప్ వెళ్ళిపోయాయి, చాలా కంపెనీస్ బాగా పెర్ఫామ్ చేసాయి. ఎందువల్ల, రీజన్ ఏంటి ఎవరైనా చెప్తారా? యా, రీజన్ ఏంటంటే ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ మెయిన్ వీళ్ళ వల్లే అనమాట. వీళ్ళు విపరీతంగా బై చేస్తారు. చూడండి, గుర్తుపెట్టుకోండి, స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా ప్రజెంట్ వాల్యూస్ మీద డిపెండ్ అవ్వదు,
ఫ్యూచర్ వాల్యూస్ మీద, అంటే ఫ్యూచర్లో ఏదన్నా గుడ్ రాబోతుంది అన్నప్పుడు ఇప్పుడు రియాక్ట్ అవుతుంది స్టాక్ మార్కెట్. అలాగే రేపొద్దున ఏదన్నా ఫ్యూచర్లో పడబోతుంది అంటే అది ఇప్పుడు పడిపోతుంది అనమాట. ఏ కంపెనీ అన్నా కూడా అంతే. కంపెనీ కూడా దాని ప్రజెంట్ వాల్యూ మీద అది పెరగదు. ఫ్యూచర్లో ఒక కంపెనీ పెరుగుతుంది, దానికి ప్లస్ అవుతుంది, దాని రిటర్న్స్ ఇంక్రీజ్ అవుతాయి అన్నప్పుడు ఆ కంపెనీ ఇప్పుడు పెర్ఫార్మ్ చేస్తుంది అనమాట. ఓకే, ఎప్పుడు కూడా అంతే. ఏ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్ అంతా కూడా అంతే, ఎక్స్పెక్టేషన్స్ మీద డిపెండ్ అవుతుంది. అందుకని ఈ అప్ అండ్ డౌన్స్, కొంతమందికి చిన్న డౌట్ ఉంటుంది ఎందుకు ఈ అప్ అండ్ డౌన్ అని. ఎక్స్పెక్టేషన్ బేస్ అవుతుంది. ఆ టైంలో ఉన్న సప్లై, ఆ టైంలో ఉన్న డిమాండ్ జోన్ వల్ల, అంటే బయ్యర్స్ ఎఫెక్టివ్ గా యాక్ట్ చేయడం వల్ల ఈ ఈ లెవెల్స్ నుంచి పెరుగుతూ ఉంటుంది. అలా ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్స్ వల్ల కానీ లేదా సెల్లింగ్ జరగడం వల్ల డౌన్ అవుతుంటుంది. సో ఓవరాల్ గా ట్రెండ్ ఒకలా ఉంటుంది. అంటే మోస్ట్ ఎఫెక్టివ్ గా బయ్యర్స్ ఉంటే మార్కెట్ అన్ని ఆ రేంజ్ లో పెరుగుతూ ఉంటుంది అనమాట. మీకు ట్రెండ్ ఐడెంటిఫై చేయగలగాలి. యా, ఆ పాయింట్స్కి వెళ్దాం మనం. సో వన్స్ ఫండమెంటల్స్ మీకు 2 క్లాసెస్లో అయిపోతాయి. నెక్స్ట్ మీరు ఏం నేర్చుకుంటారంటే టెక్నికల్స్ అనమాట. ఇది రిమైనింగ్ డేస్ అన్నీ ఉంటుంది. దీంతో పాటు మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్, ప్రాఫిట్ బుకింగ్ టెక్నిక్స్ ఇవి కూడా మనం నేర్చుకుంటూ ఉంటాము. ఓకే, యా, టెక్నికల్స్లో మనకి వెన్ టు ఎంటర్ అంటే ఎప్పుడు ఎంటర్ అవ్వాలో చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎందులోనైనా ట్రేడింగ్ చేస్తున్నప్పుడు స్టాక్ మార్కెట్లో ఎంట్రీ పొజిషన్, ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ అయిన వాడికి ఇక్కడ ఎంట్రీ అయ్యడానికి డిఫరెన్స్ ఉంటుంది. మేబీ ఇప్పుడు ఇక్కడ రాంగ్ టైంలో ఎంట్రీ అయ్యాడు, స్టాక్ ప్రైస్ టెంపరీ డౌన్ అవుతుంది, భయపడి ఏమవుతుంది, ఎగ్జిట్ అయిపోతాడు. లేదు కొన్ని సమయాల్లో లేదు అది రికవర్ అవుతుందని చెప్పి అలా హోల్డ్ చేసుకుంటే ఏమవుతుంది, ఎక్కువ డౌన్ అవుతుంది. సో మీకు కరెక్ట్ ఎంట్రీ పొజిషన్ తెలియాలి. మనకి టెక్నికల్స్ అనేది తెలుపుతాయి అనమాట. టెక్నికల్స్లో ఇండికేటర్స్ని బేస్ చేసుకుని ట్రేడ్ చేయకూడదు. మనం మెయిన్గా ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకుని ట్రేడింగ్ చేస్తారు. మీరు ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అంటే ఏంటంటే ప్రైస్ బిహేవియర్ని బట్టి, జనరల్గా దీని బ్యాక్గ్రౌండ్ ఒక సైకాలజీ ఉంటుంది అనమాట. మీకు ఒక ప్రైస్ మూవ్ అవడానికి ఒక సైకాలజీ ఉంటుంది జనరల్గా, దాన్ని బట్టే అది అప్ అవుతూ ఉంటుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్పడానికి ట్రై చేస్తాను. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు సపోజ్ ఏదన్నా ఒక ప్రైస్ చూసుకోండి, ఏదన్నా ఒక ప్రైస్, సపోజ్ ఆనియన్ ప్రైస్ చూసుకోండి ఎగ్జాంపుల్గా. ఇప్పుడు ఆనియన్ ప్రైస్ 50 రూపీస్ ఉందనుకుందాం. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు వివరించడానికి అసలు ఎలా ఎఫెక్ట్ అవుతుంది సైకాలజీ పరంగా అనేది. ఓకే, ఇప్పుడు ఆనియన్స్ తెలుసు కదా మీకు, బయట 50 రూపీస్ ఉన్నాయి. ఇప్పుడు అది ఒక్కసారిగా పెరిగిపోయింది, ప్రైస్ 100 రూపీస్కి వెళ్ళిపోయింది. సో 100 రూపీస్కి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, దాని ఎఫెక్ట్ ఏమవుతుంది మీకు, ఇక్కడ ఉన్న బయ్యర్స్ ఇక్కడే ఇదే రేంజ్లో ఇక్కడ కూడా బయ్యర్స్ ఉంటారా, మీకు ఉండరు జనరల్గా. ఇప్పుడు దీన్ని మనం డిమాండ్ అని కూడా అంటాం. ఇక్కడ డిమాండ్ ఏమవుతుంది, ఇక్కడ ఉన్న డిమాండ్ ఇక్కడ తగ్గిపోతుంది అనమాట. జనరల్గా ఎప్పుడైతే ప్రైస్ పెరిగిందో డిమాండ్ అనేది తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే డిమాండ్ తగ్గిపోయిందో మళ్ళీ కొంత ప్రైస్ అనేది డౌన్ అవుతుంది ఆటోమేటిక్గా, ఎక్కువ మంది బై చేయరు. అలాగే ఎక్కువ మంది ఇక్కడ సెల్లర్స్, బెస్ట్ ప్రైస్ కాబట్టి సెల్లర్స్ విపరీతంగా సెల్ చేయడానికి ట్రై చేస్తారు అన్నమాట, ప్రాఫిట్స్ గెయిన్ చేయడం కోసం. సో అది మెల్లగా డౌన్ అవుతుంది. ఇప్పుడు అది 70 రూపీస్కి వచ్చింది అనుకుందాం సపోజ్. ఇప్పుడు చూడండి, ఎక్స్క్యూజ్ మీ, యా, ఇప్పుడు 100 రూపీస్ దగ్గర ఎవరైతే బై చేయలేదో వాళ్ళు ఇప్పుడు 70 రూపీస్ వాళ్ళకి చూడడానికి ఎలా కనిపిస్తుంది, తక్కువ ప్రైస్ లా కనిపిస్తుంది, అంటే కంపేర్ టు ఈ ప్రైస్. సో ఇక్కడ కొంత డిమాండ్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ బై చేయని వాళ్ళు ఇక్కడ బై చేస్తుంటారు. ఓకే, సో మళ్ళీ ఇది ప్రైస్ మెల్లగా ఇంక్రీజ్ అవుతుంది, ఎక్కువ మంది బై చేయడం వల్ల మళ్ళీ ప్రైస్ మళ్ళీ 100కో 110కో వెళ్తుంది. మళ్ళీ ఆటోమేటిక్గా ఇక్కడ డిమాండ్ తగ్గిపోతుంది. మళ్ళీ సప్లయర్స్ దీన్ని గెయిన్ చేసుకోవడానికి విపరీతంగా సెల్లింగ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. మేబీ వాళ్ళు కొంత, ఇప్పుడు అందరూ 110 అమ్మితే కొంతమంది 100 అమ్మడం కూడా చేస్తుంటారు, ఎక్కువ ప్రాఫిట్స్ వాళ్ళు బుక్ చేసుకోవాలి. మళ్ళీ సేమ్ డిమాండ్ తగ్గడం వల్ల, సప్లై పెరగడం వల్ల మళ్ళీ ప్రైస్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. సో ఇక్కడ ఎలా అయితే యాక్షన్స్ జరిగాయో స్టాక్ మార్కెట్స్ లో కూడా సేమ్ ఇలాగే అనమాట. అంటే ఇండైరెక్ట్ గా ఈ సైకాలజీ కానీ, అక్కడ పర్టికులర్ లెవెల్స్ లో డిమాండ్ ఎక్కువ ఉండడం, ఒక పర్టికులర్ లెవెల్స్ లో సప్లై ఎక్కువ ఉండడం, రెసిస్టెన్స్, సపోర్ట్ మేజర్ గా ఉండడం. ఇప్పుడు సపోర్ట్ అంటే ఏంటి, మేజర్ గా బయ్యర్స్ ఎక్కువ బై చేస్తారు, ఆ ప్రైస్ వాళ్ళకి రీజనబుల్ గా అనిపిస్తుంది. సో అక్కడ మనకి కొన్ని ఇండికేషన్స్ ఇస్తాయి, కొన్ని లెవెల్స్ తెలుస్తాయి, దాని ద్వారా మీరు ఎంటర్ అవుతూ ఉంటారు అన్నమాట. టెక్నికల్స్ లో ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం, ఇలాంటివి చాలా ఉంటాయి. అవన్నీ మీరు ప్రాపర్ గా నేర్చుకోవడం వల్ల మీకు డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఓకే, డిఫరెంట్ సిచ్యువేషన్ లో డిఫరెంట్ లాగా యాక్ట్ చేస్తారు. చూడండి, అందరూ చేసే బిగినింగ్ లో తప్పు ఏంటంటే ఏదో ఒక స్ట్రాటజీ నేర్చుకుంటారు, ఒక స్ట్రాటజీ కానీ ఒక చిన్నది నేర్చుకొని ప్రతి మార్కెట్ లో కూడా అది అప్లై చేయాలని ట్రై చేస్తారు. సో ఒక ఎక్స్ అనే పర్సన్ ఏదో నేర్చుకున్నాడు, సంథింగ్ కొంత నాలెడ్జ్ నేర్చుకున్నాడు త్రూ యూట్యూబ్ ఆర్ గూగుల్, తర్వాత త్రూ ఫ్రెండ్ ద్వారా కానీ ఏదన్నా. సో తనకి ఒక 10 days వర్కౌట్ అవుతుంది, ఒక 10 days వర్కౌట్ అయింది. నెక్స్ట్ 10 days మళ్ళీ వర్కౌట్ అవట్లా, తను లాస్ అవుతున్నాడు. ఓకే, మళ్ళీ ఇంకో 10 days మళ్ళీ కొంచెం వర్కౌట్ అవుతుంది, కొంచెం వర్కౌట్ అట్లా. ఎందుకు జరుగుతుంది ఇలాగా?
ఇప్పుడు ఏదైనా చూడండి, మీకు ఆల్రెడీ కొంతమంది ఎవరైతే టెస్ట్ చేసినా ఇది ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. ఎందుకు అంటే మీకు ప్రతిసారి ఒకేలాగా థియరీలో ఉన్నట్టు అలా అప్లై చేస్తే వర్కౌట్ అవ్వదు. మీరు డిపెండ్ అపాన్ మార్కెట్ని బట్టి డిఫరెంట్ గా యూజ్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ ఒక స్ట్రాటజీ ఒక మార్కెట్లో వర్కౌట్ అయితే ఇది ఇంకో మార్కెట్లో వర్కౌట్ అవ్వదు అనమాట. సేమ్ అంటే ఒక పర్టికులర్ టైంలో వర్కౌట్ అయ్యింది, ఇంకో పర్టికులర్ టైంలో వర్కౌట్ అవ్వదు. మీకు అది తెలియాలి అనమాట. డిపెండ్ అపాన్ ట్రెండ్ మీరు మెయిన్గా ఐడెంటిఫై చేయగాలి. ట్రెండ్ని బట్టి ఏది ఎక్కడ వర్కౌట్ అవుతుంది, ఏది వర్కౌట్ అవ్వదు అనేది మీకు తెలియాలన్నమాట. ఇప్పుడు సపోజ్ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి మనకి జనరల్గా, ఇప్పుడు మూవింగ్ యావరేజ్ బేస్ చేసుకుని కానీ లేదంటే ప్యాటర్న్స్ బేస్ చేసుకుని కొన్ని ఉంటాయి. అవి మీకు ఒక మార్కెట్లో వర్కౌట్ అవుతుంది, ఒక మార్కెట్లో వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు చూడండి, ఇంట్రాడే పర్పస్లో మీరు ఎక్స్పోనెన్షియల్ కొంతమంది యూజ్ చేస్తుంటారు అన్నమాట, ఎక్స్పోనెన్షియల్. బట్ ఇది ప్రతిసారి మార్కెట్లో వర్కౌట్ అవ్వదు. చూడండి, ఇక్కడ నేను చిన్న ఇండికేషన్స్ పెడుతున్నాను. యా, సో దీనికి కలర్ చేంజ్ చేస్తున్నాను, ఆరెంజ్ కలర్. ఇది వన్ ఆఫ్ ది స్ట్రాటజీ కొంతమంది యూజ్ చేస్తారు. బట్ అయితే నేను బ్లైండ్గా యూజ్ చేయొద్దంటే అది డిఫరెంట్ మార్కెట్ని బట్టి మారిపోతుంది. సో చూడండి, ఇక్కడ నేను చిన్నప్పుడు ఒక 2 లైన్స్ పెట్టాను, ఓకే, ఈఎంఐ లైన్స్. సో ఎప్పుడైతే బ్లూ లైన్ ఆరెంజ్ లైన్ క్రాస్ చేసిందో మీకు బై, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బ్లూ లైన్ ఆరెంజ్ లైన్ క్రాస్ చేస్తే అది బై అనమాట. ఆ పర్టికులర్ టైంలో మీరు బై చేయొచ్చు. కాకపోతే నేను ఏం చెప్తానంటే ఒక్క స్ట్రాటజీ సింగిల్గా యూజ్ చేయొద్దని చెప్తాను. ఎప్పుడు కూడా ఏం చేయాలి, మీకు ఓవరాల్ వ్యూ చూసుకోవాలి. ఇక్కడ అర్థమవుతుందా, అందరికి కనిపిస్తుందా? ఇక్కడ నేను బ్లూ లైన్ అండ్ ఆరెంజ్ లైన్ చూడండి, ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి, మూవింగ్ యావరేజ్ లైన్స్. సో ఇక్కడ బ్లూ లైన్ ఎప్పుడైతే ఆరెంజ్ లైన్ చేస్తే ఇక్కడ బై అనమాట. అలాగే బ్లూ లైన్ ఆరెంజ్ ని డౌన్ సైడ్ క్రాస్ చేస్తే సెల్. ఇంకా మనకి సెల్ రాలేదు. సో ఇక్కడ బయింగ్ వచ్చింది, మీరు ఇక్కడ బై చేసుకున్నారు. ఆల్రెడీ ఇక్కడ మీరు బుక్ చేస్తున్నారు అనుకుందాం, సపోజ్ ఎగ్జాంపుల్ గా బుక్ చేస్తున్నారు అనుకుందాం. మీరు ఎంత ప్రాఫిట్ వచ్చింది బయింగ్ ద్వారా చూడండి, 1950 దగ్గర బై చేశారు. 2025 ఈ రేంజ్ లో కానీ లేదంటే ఈ రేంజ్ లో కానీ ఇక్కడ 2000 లో మీరు బుక్ చేస్తున్నా కూడా ఎంత, ఆల్మోస్ట్ 50 పాయింట్స్ ప్రాఫిట్ అనమాట దీని ప్రకారం. అలాగే చూడండి, ఇది ఇక్కడ వర్కౌట్ అయిందో చెక్ చేసుకోండి. ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది, ఇక్కడ బ్లూ లైన్ ఆరెంజ్ లైన్ క్రాస్ చేసింది అప్. మళ్ళీ ఇక్కడ ఏమైంది, ఇక్కడ డౌన్ అయింది, అంటే ఈ క్యాండిల్ డౌన్ అయిపోయింది, అంటే ఇక్కడ వర్కౌట్ అవ్వాల. ఇక్కడ కొంత లాస్ట్ మీరు ఎగ్జిట్ అయిపోయారు. సో డిపెండ్ అపాన్ సిచ్యువేషన్ బట్టి, డిపెండ్ అపాన్ మార్కెట్ని బట్టి మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు యూజ్ చేసుకోకూడదని ఇప్పుడు మన దగ్గర ట్రైనింగ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఇది ఎందుకు, ఇక్కడ మార్కెట్ అనేది రేంజ్ బౌండ్ లో ఉంది, రేంజ్ బౌండ్ లో ఉన్నప్పుడు యూజ్ చేయకూడదు. అంటే మార్కెట్ ఇక్కడ ట్రెండింగ్ లో వెళ్తుంది, ట్రెండింగ్ లో ఉన్నప్పుడు ఈ స్ట్రాటజీ యూజ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ కూడా యూజ్ చేయొచ్చు, ఇది కూడా ట్రెండింగ్ లో ఉంది. చూడండి, ఇక్కడ సెల్ సిగ్నల్ అనమాట. మీరు ఇక్కడ సెల్ చేశారనుకోండి, ఓకే, తర్వాత బై ఎప్పుడు చేస్తారు, ఇక్కడ బై చేసుకుంటారు. ఇక్కడ సెల్ చేశారు ఈ రేంజ్ లో ఉన్నప్పుడు 2012 ఉన్నప్పుడు, అండ్ బై ఎప్పుడు చేస్తారు, ఇక్కడ 1952 ఉన్నప్పుడు. మీరు ఇంట్రాడేలో ఫస్ట్ సెల్ చేసుకుని తర్వాత బై చేయొచ్చు. అలాగే ఫ్యూచర్స్ లో కూడా మీరు ఫస్ట్ సెల్ చేసుకుని బై చేయొచ్చు. చాలా మంది బిగినర్స్ కి తెలియదు, అంటే మార్కెట్స్ పైకి వెళ్తేనే మీకు ప్రాఫిట్స్ వస్తాయి అనుకుంటారు కొంతమంది బిగినర్స్. మార్కెట్ ఏ డైరెక్షన్ లో ఉన్నా మీరు ప్రాఫిట్ గెయిన్ చేయొచ్చు. ఫస్ట్ మీరు బై చేసి ఇక్కడ సెల్ చేసుకుంటారు. ఇప్పుడు 100 రూపీస్ దగ్గర బై చేశారు, ఓకే, 150 దగ్గర సెల్ చేస్తున్నారు, మీకు 50 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది ఇక్కడ, ఓకే, ఇక్కడ సెల్ చేసుకున్నారు. అలాగే మార్కెట్ డౌన్ వెళ్తుందని వ్యూ ఉన్నప్పుడు మీరు 150 దగ్గర ముందే సెల్ చేసుకొని ఇక్కడ ముందే సెల్ చేసుకుంటారు. కొత్త పొజిషన్ ఫస్ట్ టైం చేయడమే సెల్ చేస్తారు. తర్వాత మార్కెట్ డౌన్ అయిపోయిన తర్వాత 100 దగ్గర బై చేసుకుంటారు. కొంతమంది బిగినర్స్ తెలీదు, స్టాక్ మార్కెట్లో మార్కెట్ ఎటువైపు మూవ్ అయినా కూడా మీకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంటే, మీరు మార్కెట్ ఎటువైపు వెళ్తుందో తెలిస్తే మీరు ఏ డైరెక్షన్లో అన్నా మీరు ప్రాఫిట్స్ గెయిన్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ బై చేసి సెల్ చేసి, అంటే కొంతమందికి తెలీదు, తెలియని వాళ్ళ కోసం. యా, సో మార్కెట్ ఏ డైరెక్షన్లో ఉన్నా మీరు మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. యా అర్జున్ చెప్పు. సార్ యాక్చువల్గా ఇది మేకింగ్ యావరేజ్ స్ట్రాటజీ ఉంది కదా సార్, ఎక్స్పోనెన్షియల్, అది బిగినర్స్ లెవెల్లో కూడా యూజ్ చేయొచ్చా సార్? నో, నేను ఎప్పుడు అదే చెప్తున్నాను మీకు. చూడండి, ఇక్కడ చెప్పా ఎక్స్ అనే పర్సన్ ఏం చేశాడు అని చెప్పా. ఒక స్ట్రాటజీని ఒక టైంలో మీకు సక్సెస్ అవుతుంది, మళ్ళీ ఒక టైంలో ఫెయిల్ అవుతుంది. మెయిన్గా మీకు ఏ స్ట్రాటజీ ఎక్కడ వర్కౌట్ అవుతుంది, ఎక్కడ వర్కౌట్ అని తెలియాలి. ఇప్పుడు అది ఒకటే వర్కౌట్ అయితే అదొకటే చెప్పొచ్చుగా. నేను ఇప్పుడు కూడా క్లాస్ మొత్తం నేను 30 days ఎందుకు క్లాస్ తీసుకుంటాను మీకు, అదొకటే నేను ఎక్స్ప్లెయిన్ చేసి అది వచ్చినప్పుడు బై చేసుకొని చెప్పచ్చు. అలా వర్కౌట్ అవ్వదు అనమాట. డిపెండ్ అపాన్ సిచ్యువేషన్ బట్టి మనం కొన్ని మార్కెట్లో యూజ్ చేసుకోవాలి, కొన్ని మార్కెట్లో యూజ్ చేసుకోవాలి. మెయిన్గా మీకు ఉండాల్సింది అదే. ఒక ప్రో ట్రేడర్కి ఒక బిగినర్కి తేడా అదే. ఒక ప్రో ట్రేడర్ ఏంటంటే తనకి మొత్తం నాలెడ్జ్ ఉంటుంది, ప్రైస్ యాక్షన్ అన్ని నేర్చుకుంటాడు, అంటే అన్ని అప్లై చేస్తాడు. దాన్ని బట్టి ఎక్కడ అప్లై చేస్తాడో తెలుస్తుంది, ఎక్కడ అప్లై చేయకూడదో తెలుస్తుంది. ఓకే, సో అలాగే రిస్క్ రివార్డ్ రేషియోస్ అన్ని కూడా ప్రాపర్ గా క్యాలిక్యులేట్ చేసుకుని ట్రేడ్ చేస్తూ ఉంటాడు.
కానీ బిగినర్ ఏంటంటే ప్రతిదీ ఆపర్చునిటీ లాగా కనిపిస్తుంది బిగినర్కి. తను ప్రతిదీ కూడా ఈజీయే అనుకుంటాడు, బట్ అలాగే లాస్ ఫేస్ చేస్తూ ఉంటాడు. వెంటనే ఒక దాంట్లో వర్కౌట్ అవడం, ఒక దాంట్లో మళ్ళీ ఫెయిల్ అవడం. అది మీకు తెలియాలి. కంప్లీట్గా నాలెడ్జ్ ఉండాలి అండ్ ఒక్కదాని మీద ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు మనం. మీకు ఇప్పుడు ఇది మనం N2Buy లో ఈ కోర్స్ కంటెంట్ మొత్తం నేర్చుకుంటాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఏమేమి ఉన్నాయి చూస్తాము, కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి చూడండి. ఇది తెలియదు చాలా మందికి. యాకినైషి అని చెప్పి ఇది ఒక వన్ టైప్ ఆఫ్, ఇప్పుడు ఇంతకు ఏదైతే స్ట్రాటజీ చెప్పాను ఇది ఇంకో టైప్ ఆఫ్ స్ట్రాటజీ. ఇందులో మీరు చూడండి చార్ట్ ఎలా కనిపిస్తుంది మీకు, డౌన్ అయినప్పుడు రెడ్ బార్స్ గా, అప్ వెళ్ళినప్పుడు గ్రీన్ బార్స్ గా కనిపిస్తుంది. ఓకే, ఇందులో మళ్ళీ చిన్న టెక్నిక్ ఉంటుంది. ఏంటి అంటే విక్స్ లేనప్పుడు మీరు బై చేయాలి. కింద విక్స్ చూడండి ఇక్కడ విక్స్ కనిపిస్తున్నాయా, ఏదైతే ప్రాపర్ గా విక్స్ లేవో, విక్స్ లేకుండా కంటిన్యూ ఫ్లాట్ గా ఉన్నప్పుడు బై చేస్తారు అనమాట. ఇక్కడ బై చేసుకుంటారు, ఇక్కడ సెల్ చేసుకుంటారు. ఇక్కడ రెడ్ బార్ రాగానే ఎగ్జిట్ అయిపోతారు. అలాగే చూడండి ఇక్కడ విక్స్ ఉంది ఫస్ట్ దానికి, ఇక్కడ బై చేసుకుంటారు. ఇది వన్ టైప్ ఆఫ్ స్ట్రాటజీ. మళ్ళీ ఇదేంటి యాకినైషి చార్ట్ అంటుంది. అలాగే డిఫరెంట్, ఇప్పుడు మళ్ళీ దీంట్లో కూడా ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది. మీకు తెలియాల్సింది ఏంటంటే డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి, కానీ అది ప్రతిసారి వర్కౌట్ అవ్వదు అని మీకు తెలియాలి. అది ఎప్పుడు కొన్ని సమయాల్లో వర్కౌట్ అవుతుంది, ఎక్కడైతే వర్కౌట్ అవుతుందో ఆ మార్కెట్లో మీరు అప్లై చేయగలగాలి. అది ఎప్పుడైతే మీరు పర్ఫెక్ట్గా అలా అప్లై చేయగలుగుతారో అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, యా. సో ఇది వన్ టైప్ ఆఫ్ స్ట్రాటజీ, ఇది యాకినైషి అంటాము. అలాగే ఇంకా మీకు ఇంకా మనకి ఉన్నాయి, చాలా ఉన్నాయి. వీటిని ప్రాపర్గా నేర్చుకుంటారు. ఫైనల్గా మీకు ఒక ఫైనల్ ట్రేడ్ సెటప్ అనేది ఉంటుంది. ఆ ట్రేడ్ సెటప్ ద్వారా డిపెండ్ అపాన్ యువర్ ట్రేడింగ్ స్టైల్. ఇప్పుడు కొంతమంది ఇక్కడ ఉన్నారు, కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది జాబ్ హోల్డర్స్ ఉన్నారు. సో మీకు ఏదైతే ట్రేడింగ్ స్టైల్ సెట్ అవుతుందో అది నేర్చుకుంటారు అనమాట. అంటే అది అప్లై చేస్తారు. మీకు మొత్తం నేర్చుకుంటారు, మీకు తగ్గట్టుగా అప్లై చేస్తారు. ఇప్పుడు ప్రీవియస్ బ్యాచ్ కంప్లీట్ అయింది మనకి. అందులో కొంతమంది ఓన్లీ ఇంట్రాడే చేసేవాళ్ళు, కొంతమంది స్వింగ్ ట్రేడింగ్ చేసేవాళ్ళు. ఓకే, డిపెండ్ అపాన్ వాళ్ళ ట్రేడింగ్ స్టైల్ని బట్టి, వాళ్ళ అమౌంట్ని బట్టి వాళ్ళు ఓన్గా ట్రేడ్ చేసుకోగలుగుతారు. ఓకే, అది మీ ట్రేడింగ్ స్టైల్ని బట్టి ఏది ఉపయోగించాలి, ఏ స్ట్రాటజీ ఉపయోగించాలి అనేది మీకు తెలుస్తుంది అన్నమాట కోర్స్ తర్వాత. ఓకే, మీరు ఇంట్రాడేనే చేయాలని లేదు, మీరు స్వింగ్ ట్రేడింగ్ చేసి కూడా మంచి అమౌంట్స్ ఎర్న్ చేయొచ్చు. చూడండి, ఒక అతను IRCTCలో 90,000 ఎర్న్ చేశాడు విత్ ఇన్ 3 months లో అనమాట. తను మార్నింగ్ 9కి జాబ్కి వెళ్తే ఈవినింగ్ 7కి బయటకు వస్తాడు. తను అప్పుడప్పుడు మాత్రం ఫోన్ చూడడానికి అవుతుంది, అసలు దాని కన్వీనియంట్గా ఉండదు అనమాట. అయినా కూడా తన శాలరీ అరౌండ్ 30,000, తను ఆల్మోస్ట్ తన శాలరీకి తగ్గట్టుగా అమౌంట్ ఎర్న్ చేసుకుంటున్నాడు తను మంత్లీ. ఈ ఒక్క స్టాక్ లోనే అరౌండ్ 30,000 సంపాదించాడు. వేరే ఇంకా సిప్లా వాటిలో ఆడ్ అమౌంట్స్ 8,000 అలా కూడా సంపాదించాడు అనమాట. చిన్న సింపుల్ స్ట్రాటజీ చూడండి. ఇది తను ఏం చేశాడంటే, ఇది రేంజ్ బౌండ్ మార్కెట్ అని తను ఐడెంటిఫై చేశాడు. ఓకే, తర్వాత 1330, 1340 లెవెల్స్ లో ఉన్నప్పుడు ఎంటర్ అయ్యాడు. ఇక్కడ 1400 కానీ, అంటే ఒక 50 points 80 points చాలు అనుకుని ఎగ్జిట్ అయిపోయాడు అనమాట. 100 బై చేశాడు, 100 క్వాంటిటీ బై చేశాడు. 50 points అంటే ఎంత, 5,000. అలాగే ఒక్కోసారి 80 points, ఒక్కోసారి తనకి 100 points వచ్చింది, ఒక్కోసారి 60 points వచ్చింది. అలా అనమాట. ప్రతిసారి చూడండి ఎన్ని ఆపర్చునిటీస్ ఇచ్చింది చూడండి ఒకసారి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ మీకు OFS న్యూస్ వచ్చింది అనమాట. ఇక్కడ వర్కౌట్ అవ్వదు, కానీ ఇక్కడ మీరు బై చేస్తున్నా కూడా తనకి సక్సెస్ అయ్యింది. బట్ నేనైతే వద్దని చెప్పాను. తను ఇక్కడ నుంచి తను అవాయిడ్ చేశాడు అనమాట. ఎందుకంటే OFS చూడండి, OFS న్యూస్ రాబోతుందని వాళ్ళు అక్టోబర్ టైంలో అనౌన్స్ చేశారు IRCTCలో. OFS అంటే ఏంటి, ఆఫర్ ఫర్ సేల్. అది సెకండ్ టైం IPO లాంటిది అనమాట. సో ఎప్పుడైతే OFS వస్తుందో జనరల్ గా స్టాక్ మార్కెట్ లో స్టాక్స్ కొంత డౌన్ అవుతాయి అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనకి అవైలబుల్ గా ఉన్న ప్రైస్ కంటే వాళ్ళు డిస్కౌంట్ ప్రైస్ తో ఇస్తారు. 20% డిస్కౌంట్ ఇచ్చారు యాక్చువల్ గా. ఇది అప్ మూవ్మెంట్ అయినాక ఇచ్చారు. జనరల్ గా ఇక్కడ ఉన్న టైంలో అనౌన్స్ చేస్తుంటే ఇక్కడ నుంచి ఒక 200 పాయింట్లు అనేది డౌన్ అయ్యేది జనరల్ గా. సో వాళ్ళు ఇక్కడ అనౌన్స్ చేశారు, రాబోతున్నామని అనౌన్స్ చేశారు అనమాట. కానీ వాళ్ళు వచ్చింది ఈ డేట్ లో వచ్చారు. చూడండి ఇక్కడ నేను OFS అని రాశాను. అంటే ఏంటి, ఆఫర్ ఫర్ సేల్. ఆ న్యూస్ రాగానే కొంత ఇంపాక్ట్ అయింది. అంటే 1,600 రూపీస్కి ఉంటే అవైలబుల్ గా ఉంటే వాళ్ళు 1,367 రూపీస్కి మీకు ఇస్తాము అని చెప్పి వాళ్ళు ఒక ఆఫర్ ఇచ్చారన్నమాట. దాన్ని ఆఫర్ ఫర్ సేల్ అంటాం జనరల్ గా. యా, దాన్ని బేస్ చేసుకుని ఇది డౌన్ అయింది. ఇది ఇప్పుడు ఈ లెవెల్లో మళ్ళీ మీకు ఒక సిగ్నల్స్ ఇస్తే, అంటే మనకి నేర్చుకున్న ప్యాటర్న్స్ కానీ లేదంటే క్యాండిల్ స్టిక్స్ బట్టి కానీ ఇస్తే మీరు ఎంటర్ అవ్వచ్చు. మళ్ళీ ఎంటర్ అయ్యి మళ్ళీ ప్రాఫిట్స్ గెయిన్ చేయొచ్చు అనమాట. తను జాబ్ చేస్తూ చూడండి, తను ఇంట్రాడే చేయలేదు, ఏం చేయలేదు. స్వింగ్ ట్రేడింగ్ చేస్తూ అరౌండ్ 90,000 ఎర్న్ చేశారు. తను జాబ్ చేసుకుని 30,000 శాలరీ అయితే ఎక్స్ట్రా అదే శాలరీ లాంటిది అమౌంట్ని ప్యాసివ్ ఇన్కమ్ కింద క్రియేట్ చేసుకోగలడు. ఎందుకు, తనకి నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు IRCT చాలా ఫండమెంటల్ గుడ్ స్టాక్ అనమాట. ఓకే, తను బిజినెస్ లేకపోయినా సరే మీకు చూడండి లాస్ట్ 6 months బిజినెస్ లేకపోయినా ఇది సస్టైన్ అవ్వగలిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. మీరు ఈ లెవెల్స్ లో ఉన్నప్పుడు మీరు బై చేయొచ్చు. మీరు కూడా
ఈ లెవెల్స్ రాగానే ఓకే ఇక్కడ నుంచి అవుతుంది, ఇక్కడ మీకు సిగ్నల్స్ అవుతుంది, ఇక్కడ హ్యామర్ ఏర్పడింది, ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఏర్పడింది, ఇక్కడ ప్యాటర్న్ ప్రకారం ఇక్కడ మనకి తెలుస్తుంది. అలాగా మీకు డిఫరెంట్ యూజ్ అవుతాయి. చూడండి ఇక్కడ నేను ఇంతగా ఈఎంఏ స్ట్రాటజీ మళ్ళీ ఇక్కడ వర్కౌట్ అవ్వదు. ఈఎంఏ స్ట్రాటజీ ఇంకా చూపించాను కదా, అది ఇక్కడ వర్కౌట్ అవ్వదు. అది మీకు తెలియాలి, ఏ మార్కెట్లో వర్కౌట్ అవుతుంది, ఏ మార్కెట్లో వర్కౌట్ అవుతుందో మీకు తెలియాలి. ఓకే యా, ఒకసారి కంటెంట్ చెప్తాను, నేను కంటెంట్ చెప్తాను. కంటెంట్ తర్వాత మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. 10:47 అయింది ఆల్రెడీ. యా, ఇంకొక హాఫ్ అన్ అవర్లో మనం క్లోజ్ చేద్దాం. సో ఇది కంటెంట్ అన్నమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ చార్ట్ టైప్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సేమ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనం సప్లై, డిమాండ్ అండ్ జోన్ అని కూడా అంటారు. ఓకే, కొన్ని టర్మ్స్ కి మీకు డిఫరెంట్ ఉంటాయి అనమాట. దాంట్లో మీరు ఏమనుకుంటారో అది కొత్తది ఏమనుకుంటారు, అలాగే ఉండదు, సేమే, నేమ్స్ డిఫరెంట్ గా ఉంటాయి అంతే. అలాగే బుల్ ట్రాప్ ఉంటుంది, బేర్ ట్రాప్ ఉంటుంది, ఫాల్స్ బ్రేక్అవుట్, ఫాల్స్ బ్రేక్ డౌన్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంట్రాడే చేసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అంటే మీకు ఏమవుతుందంటే చాలా మంది ఏం చెప్తారు, సార్ నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, టార్గెట్ అయిపోయింది అంటారు. అది ఎందువల్ల జరుగుతుంది అంటే ఫాల్స్ బ్రేక్అవుట్ అండ్ ఫాల్స్ బ్రేక్ డౌన్ వల్ల అవుతుంది. అక్కడ మీరు క్యాండిల్ బేస్డ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. క్యాండిల్ బేస్డ్ స్టాప్ లాస్ అంటే ఏంటంటే ఆ క్యాండిల్ అక్కడ క్లోజ్ అయితేనే మీరు స్టాప్ లాస్ హిట్ అయినట్టు చూడాలి, లేదంటే అది హిట్ అవునట్టుగానే మీరు భావించాలన్నమాట. అలాగే ఉంటాయి, ఇంకా డెప్త్ ఉంటుంది. యా, సో ఇంకా డిఫరెంట్ టైం ఫ్రేమ్స్, మీరు ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ ట్రేడింగ్ బట్టి ఆ టైప్ ఆఫ్ టైం ఫ్రేమ్ ఎంచుకోవాలి, దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. కొంతమంది బిగినింగ్ స్టేజ్ లో ఏం చేస్తారంటే డే చార్ట్స్ చూసి ఇంట్రాడే చేస్తుంటారు, అది రాంగ్ అనమాట. ఓకే, మీరు చేయాలనుకున్న ట్రేడింగ్ బట్టి టైం ఫ్రేమ్స్ అనేది తీసుకోవాలి. ఓకే, అలాగే కొన్ని ఇండికేటర్స్ నేర్చుకుంటారు, MACD, RSI, స్టాకిస్టిక్, బొలింజర్ బ్యాండ్స్ అని. ఇండికేటర్స్ బేస్ చేసుకుని ట్రేడింగ్ చెయ్యం మనం, గుర్తుపెట్టుకోండి. నేను నాలెడ్జ్ పర్పస్ లో చెప్తాను, బట్ ఈ కూడా కొన్ని సమయాల్లో ఉపయోగపడతాయి. ఇప్పుడు స్టాకిస్టిక్ అనేది వాలటైల్ మార్కెట్ లో ఉపయోగపడుతుంది బాగా. సో అది తెలియాలి మీకు. ఓకే, మార్కెట్ వాలటైల్ గా ఉంది, మీకు ఆల్రెడీ తెలుస్తుంది. వాలటైల్ గా ఉందని ఎలా తెలుస్తుంది, మీకు విక్స్ ద్వారా తెలుస్తుంది, క్యాండిల్స్ పెర్ఫార్మ్ చేసి దాని ద్వారా తెలుస్తుంది, చెప్తాను నేను. ఓకే, దాని ద్వారా అప్పుడు ఇలాంటప్పుడు ఇది ఉపయోగించుకుంటే బాగుంటుంది. మీరు మొత్తం నేర్చుకోవడం వల్ల ఏంటంటే మీకు డిఫరెంట్ సిచ్యువేషన్ లో ఏది వర్కౌట్ అవుతుంది, ఏది వర్కౌట్ అవుతుందో తెలుస్తుంది అనమాట. డిపెండ్ అపాన్ యువర్ ట్రేడింగ్ స్టైల్ బట్టి మీరు స్కాల్పింగ్ చేస్తున్నారా, లేదంటే ఇంట్రాడే చేస్తున్నారా, లేదంటే స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నారా అన్న దాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే యా, ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ బట్టి మనం ట్రెండ్ ఐడెంటిఫై చేస్తారు. ట్రెండ్ ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు ట్రెండ్ కరెక్ట్ గా ఐడెంటిఫై చేయగలిగితే మీరు విపరీతంగా ఎర్న్ చేయొచ్చు అనమాట స్టాక్ మార్కెట్ లో. అది ముందు మీరు ఫోకస్ చేయాలి, ట్రెండ్ అనమాట. అది మీరు నేర్చుకుంటారు. ఇప్పుడు సపోజ్ ఇంట్రాడే చేసే వాళ్ళు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ ఎవరైతే చేస్తున్నారో FNO ఆప్షన్స్ లో కానీ ఫ్యూచర్స్ లో, మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ట్రెండ్ ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టుగా కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది. కాల్ ఆప్షన్ మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు తీసుకుంటారు. ఓకే, పుట్ ఆప్షన్ ఎప్పుడు తీసుకుంటాం, మార్కెట్ డౌన్ అవుతుంది అన్నప్పుడు. ముందు మీకు అది తీసుకోవాలంటే ముందు మీరు ట్రెండ్ ఐడెంటిఫై చేయగలరు. ఇంట్రాడే పరంగా అందరినీ కూడా ఎంకరేజ్ చేయను. మీకు కొంత బిగినర్ అయితే కొంత టైం తీసుకోమని చెప్తాను, టైం తీసుకున్న తర్వాత ఎంటర్ అవ్వమని చెప్తాను. బట్ మీరు ప్రాక్టీస్ చేయమని చెప్తాను, మీకు సజెషన్స్ ఇస్తాను, ప్రాక్టీస్ చేయమని చెప్తా. ఒకవేళ మీరు దగ్గర అమౌంట్ ఉంటే స్మాల్ అమౌంట్తో ట్రై చేయమంట. ఎందుకంటే సైకాలజీ మీకు తెలియాలన్నమాట. మీరు ఎంత నేర్చుకున్న దాన్ని లైవ్ మార్కెట్లో అప్లై చేయగలగాలి. అప్పుడు మాత్రమే మీకు మీ సక్సెస్ అనేది ఉంటుంది. సో ఆ బ్రెయిన్కి కొంత టైం కావాలి, మీకు ఆ సైకాలజీ అర్థం కావడానికి కొంత టైం కావాలన్నమాట. సో మన దగ్గర ఎలా ఉంటుందంటే ప్రాపర్ వేలో మీకు నేర్పిస్తాను, స్టెప్ బై స్టెప్. ఇప్పుడు మీరు 10th చేసిన తర్వాత ఇంటర్ చేస్తారు, ఇంటర్ తర్వాత డిగ్రీ చేస్తారు, డిగ్రీ తర్వాత MBA, లేదంటే ఇంటర్ తర్వాత బీటెక్ చేస్తారు, బీటెక్ తర్వాత MTech. అలాగా మీరు డైరెక్ట్గా 10th తర్వాత మనం ఎందుకు డైరెక్ట్గా MTech కానీ లేదంటే MBA కానీ చేయట్లా, మనం ఎందుకు చేయట్లా? సో మనం బ్రెయిన్ తీసుకోదు కాబట్టి. ఇక్కడ కూడా అంతే. ఓకే, మీరు వన్స్ ఏ వేలో నేర్చుకుంటే బెటరో ఆ వేలో నేర్చుకుంటారు. ఫస్ట్ స్వింగ్ ట్రేడింగ్ నేర్చుకుంటారు, ప్రాక్టీస్ చేస్తారు. నేను ప్రాపర్ వేలో ప్రాక్టీస్ చేపిస్తా. ఏదైతే కోర్స్ కంటెంట్ ఉందో అది డైలీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తుంటారు, ప్రాక్టీస్ చేసి పంపిస్తుంటారు. ఓకే, ఇప్పుడు నేను ప్రీవియస్ వాళ్ళు ఎలా అయితే ప్రాక్టీస్ చేస్తున్నారో అది చూపిస్తాను. ఇప్పుడు వీళ్ళు మనకు ప్రాక్టీస్ చేస్తుంటారు, మీరు ఆ చార్ట్స్ని నాకు పంపిస్తుంటారు అన్నమాట. ఏ టాపిక్ అయిపోతే ఆ టాపిక్ వైజ్. సో మీకు మిస్టేక్స్ చేస్తుంటారు, జనరల్గా బిగినర్స్ కదా, మిస్టేక్ చేస్తుంటారు. నేను మీకు చెప్తుంటాను అన్నమాట. అంటే ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో ఇది మిస్టేక్, ఇది చేయకూడదు. అలాగా ఎప్పుడైతే నేను కరెక్ట్ చేస్తుంటానో మీకేమవుతుంది, మీరు ఆ మిస్టేక్ చేయరు, మీరు ప్రాపర్గా రీడ్ చేయడం స్టార్ట్ చేస్తారు అన్నమాట. ఇప్పుడు తిను ప్రాక్టీస్ చేశాడు, అలాగా ఇంకా డిఫరెంట్ అన్నమాట. వీళ్ళంతా కూడా ఓల్డ్ బ్యాచ్ స్టూడెంట్స్, వీళ్ళు ప్రాక్టీస్ చేసి పంపిస్తున్న చార్ట్స్ మనకి చూడండి. అంటే ఏదైతే టాపిక్ అయిపోతుందో ఆ టాపిక్ని వాళ్ళు చేస్తారు, ట్రెండ్ ఐడెంటిఫై చేస్తారు, ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ప్రాపర్గా చార్ట్ రీడ్ చేయడం అనేది నేర్చుకుంటారు అన్నమాట. ట్రెండ్ ఐడెంటిఫై చేయడం కానీ, ప్యాటర్న్స్ యూజ్ చేయడం కానీ. ఓకే, చూడండి వీళ్ళంతా కూడా
ప్రాక్టీస్ చేసి పంపిస్తున్నారు వీళ్ళంతా కూడా. డబుల్ బాటమ్ ప్యాటర్న్ ఐడెంటిఫై, డబుల్ బాటమ్ ప్యాటర్న్ ఇలా ప్యాటర్న్ ఏర్పడినప్పుడు ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు, ఇక్కడ బై చేయొచ్చు అనమాట. సో మిస్టేక్స్ ఉంటాయి కొన్ని, ఏంటంటే అది ప్యాటర్న్ కాకపోయినా ఒకసారి ఐడెంటిఫై చేస్తాను, ఇది ఇలా ఐడెంటిఫై చేయకూడదని చెప్తాను. సో ఎవ్రీడే ప్రాక్టీస్, ప్రతి టాపిక్ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తుంటారు. మీ డౌట్స్ క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తాం మనం. ఓకే, ప్రతిరోజు కూడా ఈ ఫస్ట్ 10 minutes 15 minutes దీని మీద ఫోకస్ చేస్తాము. మీరు నాలెడ్జ్ని ఎలా అయితే అప్లై చేస్తున్నారో అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇవన్నీ కూడా చూసారు కదా, ట్రెండ్ బ్రేక్అవుట్స్ అని, బ్రేక్అవుట్, ఫాల్స్ బ్రేక్అవుట్స్, ఫాల్స్ బ్రేక్ డౌన్స్, ఎక్కడ ఎంటర్ అవ్వాలి. ఓకే, ప్రాపర్ వేలో నేర్చుకుంటారు. కొంతమంది అడుగుతున్నారు సార్ 1 month లో నేర్చుకోవచ్చు అని. మన కోర్స్ 1 month + 3 months అనమాట. 1 month మీకు నేను టైం వేస్ట్ చేయను. మీ క్లాస్లో మీకు కొంతమంది ఏం చేస్తారంటే మీకు డెఫినేషన్స్ వివరించడం, అంటే డెఫినేషన్స్ మెల్లగా చెప్పడం, ఆ డెఫినేషన్ చెప్పడానికి మీకు 10 నిమిషాలు తీసుకుంటుంది. అలా ఉండదు, మీకు ఫుల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. అండ్ ఏదైతే నోట్స్ ఉందో నేను మీకు క్లాస్ అయిపోయిన తర్వాత షేర్ చేస్తున్నాను, మీరు దాన్ని నోట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మనకి అక్కడ టైం వేస్ట్ అవ్వదు అనమాట. 1 hour కూడా ఫుల్ ప్రాక్టికల్స్, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ చూస్తాము, నెంబర్ ఆఫ్ స్టాక్స్ చూస్తాం, రీసెంట్ టైంలో ఏమైనా స్టాక్స్లో ఐడెంటిఫై చేస్తాము. కొంతమంది ఎవరైనా మనీతో చేసుకోవాలంటే మీరు మనీ పెట్టి చేసుకోవచ్చు, లేదంటే పేపర్ ట్రేడింగ్ చేసుకుంటారు, పేపర్లో నోట్ చేసుకుంటారు. ప్రాపర్ వేలో పర్ఫెక్ట్గా మీరు నేర్చుకుంటారు. ఫండమెంటల్ అనాలిసిస్ తెలుస్తుంది. టెక్నికల్స్లో ఎక్కడ మార్కెట్ డిపెండ్ అప్పుడు మార్కెట్ని బట్టి ఎప్పుడు ఎంటర్ అవ్వాలో తెలుస్తుంది, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో తెలుస్తుంది. ప్రాపర్ రీడింగ్, మీకు చార్ట్ రీడింగ్ కరెక్ట్గా ఉన్నప్పుడు తెలుస్తుంది. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, ఆ మిస్టేక్స్ నేను చెప్తాను, యాజ్ ఎ మెంటర్గా మిమ్మల్ని గైడ్ చేస్తాను. ఆ నెక్స్ట్ 3 months కూడా ఉంటుంది. మీకు తర్వాత ఏదైనా డౌట్ ఏర్పడింది, ఇప్పుడు ఎలా అయితే కనెక్ట్ అయ్యారో మీరు 1-to-1 కూడా కనెక్ట్ అవుతారు నాతో. నేను మార్కెట్లో నేను ఉంటాను, మార్కెట్లో నేను ట్రేడ్ చేస్తాను. సో నేను అవైలబుల్గా ఉన్నప్పుడు మీరు కనెక్ట్ అవుతారు, వెంటనే మీకు డౌట్ క్లారిఫై చేస్తే ఎగ్జిట్ అయిపోతారు, అంతే. అలా ఉంటుంది. ఓకే, మీరు ఎనీ టైం నాకు ఫోన్ చేయొచ్చు, నేను ఫోన్స్ మీకు అవైలబుల్గా ఉంటాను. ప్రాపర్ వేలో ట్రైనింగ్ ఉంటుంది. సో వన్స్ మీకు ఈ విధంగా నిజంగానే ప్రాక్టీస్ చేసి ఈ విధంగా ఉంటే మీరు మార్కెట్స్లో ఈజీగా ఎర్న్ చేయొచ్చు, నథింగ్ అనమాట. ఓకే, ఇదంతా కూడా ఎగ్జాంపుల్స్, ఇదంతా కంటెంట్ అనమాట. ఓకే, నెంబర్ ఆఫ్ ఇది స్ట్రాటజీస్ ఉంటాయి, స్ట్రాటజీస్ నేర్చుకుంటారు, ఫుల్ ప్యాటర్న్స్ అన్ని నేర్చుకుంటారు, అలాగే క్యాండిల్ స్టిక్స్ ఫుల్గా నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత అది మొత్తం నేర్చుకున్న తర్వాత మీకు ఏమవుతుందంటే ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తాను నేను. డిపెండ్ అప్పుడు మార్కెట్ని బట్టి మీరు మార్కెట్ని ఐడెంటిఫై చేయగలుగుతారు. ఇది చార్ట్ చూడగానే ఏది అప్ ట్రెండ్, ఏది డౌన్ ట్రెండ్, ఏది సైడ్ వేస్, దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటారు అనమాట, అంతే సింపుల్గా. ఓకే, మూవింగ్ యావరేజ్, ట్రెండ్ లైన్ అనాలిసిస్, పివట్ పాయింట్స్, డైవర్జెన్స్, ఓపెన్ ఇంట్రెస్ట్ థియరీ చాలా చాలా ఇంపార్టెంట్. ఓపెన్ ఇంట్రెస్ట్ థియరీ మీకు ఆప్షన్ చేసే వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, అలాగే ట్రెండ్ ఐడెంటిఫై చేయడం, స్టాక్స్ని ఐడెంటిఫై చేయడం. ఇప్పుడు మీరు స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారు, లేదంటే ఇంట్రాడే చేయాలి, దానికి స్టాక్స్ ఎలా తీసుకోవాలి, కొన్ని స్కానర్స్ ఉంటాయి, స్కానర్స్ యూజ్ చేసుకుంటారు. సో రిస్క్ మేనేజ్మెంట్, పొజిషన్ సైజింగ్, ట్రేడింగ్ డిసిప్లిన్. ఒక మీరు మిస్టేక్స్ చేస్తున్నప్పుడు కొంతమంది లాస్ట్ బ్యాచ్ చెప్పారు, తను ఏం చేస్తాడంటే, అంటే అందరు చేసే మిస్టేక్ చూడండి, మీరు ట్రేడ్ చేసేటప్పుడు రౌండ్ ఫిగర్ కోసం చూస్తారు. ప్రాఫిట్ వచ్చింది మీకు 900 రూపీస్ ప్రాఫిట్ వస్తే ఇంకొక 100 రూపీస్ వస్తే 1000 రూపీస్ అయ్యిందని చేస్తుంటారు. అలా చేయకూడదు ఎప్పుడు కూడా. ఇక మనం మీకు అక్కడ ఆపర్చునిటీ ఉంటేనే మీరు ట్రేడ్ చేయాలి తప్ప, మీరు నాకు ఇప్పుడు నేను 2000 ప్రాఫిట్ వచ్చింది, లేదా 3000 ప్రాఫిట్ వస్తుంది, లేదా 2900 ప్రాఫిట్ వచ్చింది, ఇంకొక 100 రూపీస్ వస్తే ఎగ్జిట్ అయిపోదాం, అలా చూడకూడదు ఎప్పుడు కూడా. అది రాంగ్ వే. అలాగా మీకు యాజ్ ఎ మెంటర్గా మీరు చేసే మిస్టేక్స్ని బట్టి నేను గైడ్ చేస్తుంటాను. ఇంకొక మిస్టేక్ ఏంటంటే మీరు చేసేది వినింగ్ స్టేజ్లో ప్రాఫిట్ వచ్చినప్పుడేమో 2000 1000 ఎర్న్ చేస్తుంటారు, లాస్ వచ్చినప్పుడు మాత్రం వెంటనే ఎక్కువ లాస్ అనమాట, 4000 5000. అంటే మీరు ఎంతైతే ప్రాఫిట్ వస్తుందో దానికంటే ఎక్కువ లాస్ అవుతున్నారు, అంటే మీరు రాంగ్ ట్రేడింగ్ చేస్తున్నారు. ఈ టైప్ ఆఫ్ ట్రేడింగ్ వల్ల మీరు ఎప్పటికీ ప్రాఫిట్లో ఉండలేరు. కొంతమంది మేబీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే తెలుసుకో, అంటే ఆల్రెడీ చేసే వాళ్ళు ఉంటారు. ఎలా అంటే వాళ్ళు వచ్చినప్పుడు ప్రాఫిట్ వచ్చిన 1000 2000 3000 ప్రాఫిట్ వస్తుంది, లాస్ వచ్చినప్పుడు మాత్రం 10,000 ఒక్కసారి అనమాట. అది జరుగుతుంది. ఇది మీరు కావాలని చేయడం లేదు, అది జరుగుతుంది. ఎందుకు అంటే మన హ్యూమన్ బ్రెయిన్ అనేది ట్రేడింగ్ సైకాలజీకి ఆపోజిట్లో డిజైన్ చేయబడి ఉంటుంది అనమాట. మన హ్యూమన్ బ్రెయిన్ ఇప్పుడు మన హ్యూమన్ బ్రెయిన్ ఎలా ఉంటుందంటే, మీరు ప్రాఫిట్ వచ్చినప్పుడేమో వచ్చిన ప్రాఫిట్ పోతుంది అని చెప్తుంది, మీకు పోతుంది, ప్రాఫిట్ పోతుంది, చిన్న ఇలా డౌన్ రాగానే ప్రాఫిట్ పోతుంది ఎగ్జిట్ అయిపోని చెప్తుంది. సో మీరు ఎగ్జిట్ అయిపోతారు. అలాగే లాస్లో ఉన్నప్పుడు మీకు ఏం చెప్తుందంటే మన హ్యూమన్ బ్రెయిన్ రికవర్ అయిపోద్ది, వెయిట్ చేయి రికవర్ అయిపోతుంది. సో మీరు లాజిక్ అక్కడ చెప్తుంది, మీకు మీ నాలెడ్జ్ అక్కడేమో ఎగ్జిట్ అయిపోమని చెప్తుంది. సో మీరు ఏం చేస్తారంటే లేదు హోప్ అనమాట, ఫాల్స్ హోప్, లేదు రికవర్ అయిపోద్ది అని 1000 2000తో పోయే లాస్ని 4000 తెచ్చుకుంటూ ఉంటారు. ఇది అందరికీ జరుగుతుంది బిగినింగ్ స్టేజ్లో. ఎందుకు అంటే మన హ్యూమన్ బ్రెయిన్ సైకాలజీ ట్రేడింగ్ సైకాలజీకి ఆపోజిట్గా ఉంటుంది. సో
ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదు. ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా మీరు మీ బ్రెయిన్ని, మీ సైకాలజీని డెవలప్ చేసుకోవాలి. ఎప్పుడైనా లాజిక్ చెప్తుందంటే మీరు ఎగ్జిట్ అయిపోవడమే అనమాట, అంతే. ఓకే, దానివల్ల ఏంటంటే మీరు హై ప్రాఫిట్స్ వస్తారు. ప్రాఫిట్స్ వచ్చినప్పుడు 5,000 4,000 వస్తారు. ఒక్కొక్కసారి మన అనాలిసిస్ రాంగ్ అవ్వచ్చు, అందుకే మనం స్టాప్ లాస్ యూజ్ చేస్తాం. అలా అప్పుడు మీకు 1000 లాస్ అవుతారు. ఇప్పుడు మీరు 5 ట్రేడ్స్ చేస్తున్నారు అనుకుందాం. 5 ట్రేడ్స్లో మీరు ఒక 2 ట్రేడ్స్ ఫెయిల్ అయ్యారు, 3 ట్రేడ్స్ సక్సెస్ అయ్యారు. 3 ట్రేడ్స్లో మీరు 3 into 5,000 15,000 ఎర్న్ చేశారు. 2 ట్రేడ్స్లో 2 into 1,000 కానీ 2 into 2,000 కానీ లాస్ అయ్యారు, 4,000 లాస్ అయ్యారు. 15,000 నుంచి 4,000 చేస్తే ఎంత? 11,000 మీ ప్రాఫిట్లో ఉంటారు. ఇది ప్రో ట్రేడర్ కూడా లాస్ అవుతాడు, గుర్తుపెట్టుకోండి. ఎంత ప్రో ట్రేడర్ లాస్ అవుతాడు, కానీ తను లాస్ అయినప్పుడు చాలా తక్కువ లాస్ అవుతాడు, గుర్తుపెట్టుకోండి. బిగినర్కి అది తేడా. ఓకే, అది కూడా తనకి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో తెలుసు. తను ఎప్పుడైతే తన నాలెడ్జ్ చెప్తుందో వెంటనే ఎగ్జిట్ అయిపోతాడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎమోషన్స్. ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ సైకాలజీ ఇది మెయిన్ అనమాట. మీకు ట్రేడింగ్ సైకాలజీ, రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ ఇవి మెయిన్గా ఉంటాయి. ప్రాపర్గా మీరైతే ఫస్ట్ 1 monthలో మీరు ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అండ్ ఇది నేర్చుకుంటారు, ఫండమెంటల్స్ నేర్చేసుకుంటారు 2 classes-లోనే. ఆ తర్వాత మీకు నేను యాజ్ ఎ మెంటర్గా గైడ్ చేస్తుంటాను, మీ సైకాలజీ డెవలప్ అవ్వడానికి, మీ వే ఆఫ్ ట్రేడింగ్ మార్చడానికి, లేదంటే మీకు తగ్గట్టుగా మీకు ఒక స్టైల్ డెవలప్ అవ్వడానికి, మీరు ఓన్గా ట్రేడ్ చేసుకోవడానికి. మీరు కన్ఫామ్గా ఒక ఇండిపెండెంట్ ట్రేడర్, ఒక గుడ్ ట్రేడర్ అయితే అవుతారు. ఓవర్ ది టైం ప్రకారం మీరు ప్రో ట్రేడర్ అవుతారు. ప్రో ట్రేడర్ ఎప్పుడు అవుతారంటే మీకు కొంత ఎక్స్పీరియన్స్, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాడ్ అవ్వాలి. పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. కొంతమంది షార్ప్ ఉంటారు బాగా, సో తను షార్ట్ టైంలో బాగా గెయిన్ చేస్తాడు అనమాట. కొంతమంది స్లోగా వెళ్తాడు, ఓకే ఫైన్ అనమాట. మీరు ఏదైనా సరే కరెక్ట్ డైరెక్షన్లో వెళ్ళడం కరెక్ట్. మీరు తక్కువ టైంలో వెళ్ళినా కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాం, ఆ కరెక్ట్ డైరెక్షన్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను యాజ్ ఎ మెంటర్గా. మీరు ప్రాపర్గా ట్రేడ్ చేస్తారు. మీకంటూ ఒక న్యూ స్టైల్, అంటే మీకు తగ్గట్టుగా ఒక ట్రేడింగ్ స్టైల్ అనేది డెవలప్ చేసుకుంటారు. మనీ ఎర్న్ చేయడం ఈజీయే, మనీ లాస్ అవ్వడం కూడా అంతే ఈజీ. కానీ మీరు బిగినింగ్ స్టైల్లో తప్పులు చేయొద్దు. మీరు నేర్చుకోకుండా ఈజీయే కదా అని చెప్పి అమౌంట్ కోల్పోవద్దు. నాకు చాలా మంది చెప్తుంటారు అనమాట, అంటే ప్రీవియస్ స్టూడెంట్స్, సార్ నేను ఎంత అమౌంట్ లాస్ అయ్యాను, ఇప్పుడు నేర్చుకోవడానికి వస్తాను. నేను ఏం చెప్పానంటే మీరు ఆ పార్ట్కి వెళ్ళకుండానే రండి ఒకళ్ళు నేర్చుకోవడానికి, అది నేను చెప్తాను. ఓకే, పర్ఫెక్ట్ వేలో నేర్చుకుంటారు, ప్రాపర్గా నేర్చుకుంటారు, ప్రాక్టీస్ ఉంటుంది. మీకు ఈ విధంగా ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ అయితే లేవు నాకు తెలిసి. మీరు ప్రాపర్గా ప్రతిదీ ప్రాక్టీస్ చేసి యాజ్ ఎ మెంటర్గా అడిషనల్ 3 months 1 month కోర్సు మీకు తర్వాత యాజ్ ఎ మెంటర్గా మీకు అవైలబుల్గా ఉండి మీకు డౌట్స్ క్లారిఫై చేసి అలా అయితే ఏది ఉండదు. మార్కెట్ టైంలో ఉండి మీకు సజెషన్స్ ఇవ్వడం అలా అయితే ఏది లేదు. టైమింగ్స్ వచ్చేసి మీకు ఈవినింగ్ బ్యాచ్ అనమాట. ఈవినింగ్ 8:15 to 9:15 ఉంటుంది. డైలీ 8:15 ఈవినింగ్ టు 9:15 అనమాట. ఒకవేళ 8 to 9 అన్నా ఉంటుంది, చేంజ్ చేస్తాను. మనకు వేరే బ్యాచ్ కూడా ఉంది, అందువల్ల ఆ టైమింగ్స్ పెట్టాను. 8:15 to 9:15 ఉంటుంది. మనం ఒక్కోసారి 8:15 to 9:30 అలా క్లాస్ అవుతుంటుంది అన్నమాట. క్లాస్ని బట్టి ఒక్కోసారి ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది కూడా. ఓకే, యా. ఫ్రమ్ వెన్ ఇట్ విల్ స్టార్ట్? మండే, రేపు నుంచి స్టార్ట్ అవుతుంది అరవింద్. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ బ్యాచ్ విల్ స్టార్ట్ అనమాట. ఓకే, సో ఇదంతా ప్రాపర్ వేలో నేర్చుకుంటారు. ఏమైనా డౌట్స్ ఉన్నాయి మీకు, అంటే మీకు ఏదైనా పొజిషన్ తీసుకున్నారు స్టాక్స్ రిలేటెడ్గా, లేదా మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారంటే నన్ను అడగండి, నేను మీకు ఏమైనా సజెషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇవన్నీ కూడా ప్రాపర్ వేలో నేర్చుకుంటారు. ఓకే, స్టాక్స్ని ఫిల్టర్ చేసుకుంటారు. ఓకే, ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలో తెలుస్తుంది మీకు. ఓకే, యా. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీరు అన్మ్యూట్ చేసి అడగచ్చు, అన్మ్యూట్ చేసి అడగండి, లేదా చాట్లో కంటే అన్మ్యూట్ చేసి అడిగితే బెటర్ ఏమో. యా, మీ పర్సనల్గా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, నన్ను క్లియర్ చేస్తాను మీకు. నో ప్రాబ్లం, డౌట్స్ క్లియర్ చేసుకోండి అంతే, నో ప్రాబ్లం. హలో, యా సార్ ఇప్పుడు మీరు బయింగ్ నెక్స్ట్ సెల్లింగ్ అని చెప్పారు కదా సార్. ఫస్ట్ బయింగ్ అండ్ సెల్లింగ్ తర్వాత నెక్స్ట్ సెల్లింగ్ అండ్ బయింగ్ కూడా 2 చేయొచ్చు అన్నారు విడివిడిగా. అవును అవును. ఓకే, ఇప్పుడు మనకి స్టాక్ ప్రైస్ తగ్గినప్పుడు మనం కొని తర్వాత బై చేస్తాం మామూలుగా. అలా ఇప్పుడు ఒకవేళ ట్రెండ్ లైన్ తగ్గుతుంది అనగా వేరే బ్రోకరేజ్ లో ముందు సెల్ చేసి తర్వాత బై చేయొచ్చా? అంటే 2 డిఫరెంట్ అకౌంట్స్. యా, చేయొచ్చు. నువ్వు 2 డిఫరెంట్ అకౌంట్లో వేరే చోట సెల్ చేయొచ్చు. ఇంట్రాడేలో సెల్ చేసుకోవాలి ఈక్విటీ మార్కెట్లో అయితే. అదే ఫ్యూచర్స్లో అయితే నువ్వు లాంగ్ టర్మ్ పర్పస్లో కూడా సెల్ చేసుకోవాలి, అది తేడా. ఈక్విటీ మార్కెట్లో నువ్వు ఇంట్రాడే పర్పస్లోనే సెల్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఏమేమి మార్కెట్స్ ఉన్నాయి? ఇంట్రాడే అంటే ఈక్విటీ మార్కెట్ ఉంది, ఇంకేముంది? FNO ఫ్యూచర్స్ ఉంది, ఆప్షన్స్ ఉంది అన్నమాట. యా, కాకపోతే ఆ స్ట్రాటజీ నీకు వర్కౌట్ అవ్వదు జనరల్గా. ఎందుకు వర్కౌట్ అవ్వదు అంటే ఇప్పుడు నీకు ఏమవుతుంది, అక్కడ సెల్ చేస్తున్నావు, ఇక్కడ బై చేస్తున్నావు.
మళ్ళీ నువ్వు రాంగ్ టైంలో ఎంట్రీ అయ్యావు, రాంగ్ టైంలో ఎగ్జిట్ అయ్యావు అనుకో, మళ్ళీ నీకు ఆ కొత్త పొజిషన్ కూడా లాస్ అవుతావు. కావాలంటే నువ్వు ఒక్కసారి ట్రై చేసి చూడు, నీకు దాంట్లో ప్రాబ్లమ్స్ తెలుస్తుంది. నేను చెప్పేది ఏంటంటే అది వర్కౌట్ అవుతుంది. నువ్వు ఇప్పుడు ఏదైతే అంటున్నావో నీకు దానికంటే ప్రాపర్గా ఇక్కడ నీకు మార్కెట్ డౌన్ అవుతుంది, నీకు నాలెడ్జ్ తెలుసు, మార్కెట్ ఎందుకు డౌన్ అవుతుందో తెలుసు అన్నప్పుడు వెంటనే స్మాల్ లాస్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోతావు. నెక్స్ట్ ఆపర్చునిటీలో మంచి అమౌంట్ ఎర్న్ చేస్తావు. అది పర్ఫెక్ట్ వే. యా, అంటే ముందు మనం ఏదైతే కొన్నామో అది సెల్ చేసి తర్వాత వేరేగా సెల్ చేసుకొని తర్వాత బై చేసుకోమంటారు. అంతే అంతే. మార్కెట్ డౌన్ అవుతుందని మీకు తెలిసినప్పుడు మళ్ళీ సెల్ చేసుకుని నువ్వు మళ్ళీ ప్రాఫిట్ వచ్చిన తర్వాత బై చేసుకుంటావు అంతే. కానీ నువ్వు బ్లైండ్ గా చేయొద్దు, బ్లైండ్ గా బై చేయడం, బ్లైండ్ గా సెల్ చేయడం చెయ్యొద్దు. నీకు టెంపరీగా వర్కౌట్ అయినా కన్ఫామ్ గా లాంగ్ టర్మ్ లో వర్కౌట్ అవ్వదు. నువ్వు ఇది మనకు వర్కౌట్ అవ్వదు, లాస్ అయిపోయి చెప్పి వెళ్ళిపోతావు మార్కెట్ లో. చాలా మంది కొంతమంది ఉంటారు మార్కెట్ లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఇల్లే అనమాట. ఎలా అంటే ఎంటర్ అవుతారు, స్టార్టింగ్ మనీ వస్తుంది, మనీ ఉంటుంది తన దగ్గర, ఎంటర్ అయిపోతారు, ట్రై చేసి వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి పక్క వెళ్ళిపోతారు. కొంతమంది అందుకని గ్యాంబ్లింగ్ అంటూ ఉంటారు. గ్యాంబ్లింగ్ కాదు అది, వాళ్ళకి నాలెడ్జ్ లేకుండా ట్రేడ్ చేస్తే అది గ్యాంబ్లింగే. మీరు నాలెడ్జ్ లేకుండా ఇడెన్ టాస్ వేసినట్టు ట్రేడ్ చేయకూడదు. ప్రతిదీ మీరు బై చేస్తున్నారంటే అక్కడ మీకు పర్ఫెక్ట్ లాజిక్ చెప్పాలి, మీరు ఎందుకు బై చేస్తున్నారు, రీజన్ ఉండాలి మీకు. ఓకే, అలాగే మీరు అది మార్కెట్ డైరెక్షన్ మారుతుందంటే మీకు అది ఓకే, మీ లాజిక్ అది సస్టైన్ అవ్వట్లా, సో దాన్ని బేస్ చేసుకుని మీరు ఎగ్జిట్ అవుతారు. యా, సో చూడండి ఇక్కడ స్టాక్ మార్కెట్ లో మీరు ఈక్విటీ మార్కెట్, డెరివేటివ్ మార్కెట్ లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉంటుంది. మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కూడా ట్రేడ్ చేయొచ్చు. కమ్యూనిటీస్ కావాలంటే కమ్యూనిటీస్ కూడా ట్రేడ్ చేయొచ్చు. ఓకే, సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో స్వింగ్ ట్రేడింగ్ చేస్తాం కదా సార్ మనము. యా, స్వింగ్ ట్రేడింగ్ చేస్తారు. సో ఇప్పుడు మనకి దీంట్లో నార్మల్ గా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాకుండా ఈక్విటీస్ లో లివరేజ్ ఉంటుంది కదా, స్వింగ్ ట్రేడింగ్ లో మనకి లివరేజ్ ఉంటుంది కదా. ఈక్విటీస్ లో కొన్ని బ్రోకింగ్ ఫర్మ్స్ ఇస్తున్నాయి. యా, నన్ను కాంటాక్ట్ చేయి, చెప్తాను. ఎవరన్నా న్యూ డిమెట్ అకౌంట్ కావాలంటే కూడా నాకు పింక్ చేయండి వాట్సాప్కి. 9704 నా నెంబర్ ఉంది కదా అందరి దగ్గర, పింక్ చేయండి, నేను మీకు గైడ్ చేస్తాను. మన దగ్గర ఓపెనింగ్ చేసినందుకు మీకు కొంచెం అడిషనల్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి కంపల్సరీ. ఓకే, ఎవరికైనా డిమెట్ అకౌంట్ కావాలి అంటే నా నెంబర్కి పింక్ చేయండి. ఓకే, నేను మీకు అడిషనల్ బెనిఫిట్స్ ఇస్తాను. యా, ఇంకెవరైనా డౌట్స్ ఉన్నాయా? సో నా నెంబర్ స్క్రీన్ మీద ఉంది చూడండి. ఒకవేళ కొంతమంది ఎవరో మీ ఫ్రెండ్స్ ఎవరైనా షేర్ చేస్తుంటే ఇది మీరు ఈ నెంబర్ నోట్ చేసుకోండి, నాకు వాట్సాప్ చేయండి, నేను మీకు గైడ్ చేస్తాను. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా మీరు డౌట్స్ అడిగితే అవతల వాళ్ళకి కూడా క్లియర్ అవుతుంది. అడగండి, మీకు ఏమన్నా మీకు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఉంటే నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంకొక 10 minutes అవైలబుల్ ఉంది మనకి. సార్ ఇంట్రాడేలో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ఏ టైం ఫ్రేమ్ లో చూసుకోవాలి? ప్రశాంత్, నువ్వు చేసే ట్రేడింగ్ ఇంట్రాడేలో చేస్తున్నావు కదా, ఇంట్రాడేలో మళ్ళీ స్కాల్పింగ్ చేస్తున్నావా లేదా దాని మీద ఉంటుంది. నువ్వు బెస్ట్ మెథడ్ ఏంటంటే 15 minutes and 5 minutes చూసుకుంటే బెటర్ ప్రశాంత్. 15 minutes and 5 minutes ఈ రెండు చూసుకుంటే బెటర్. ఓకే, ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరున్నారు? ఇంట్రాడే చేస్తున్న వాళ్ళు ఎవరున్నారు? ఇంట్రాడే ఇక్కడ ఉన్న వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఎవరున్నారు? యా ప్రశాంత్, ఓకే. ఎలా ఉంది ప్రశాంత్, నీ జర్నీ ఎలా ఉంది చెప్పు. స్లో సార్, ఓకే. యా ప్రశాంత్, అండి మీరు కన్ఫామ్గా రిగ్రెట్ అయితే ఉండదు, మీకు కన్ఫామ్గా మంచి అమౌంట్ అయితే మీరు ఎర్న్ చేస్తారు. ఓకే, మల్టిపుల్ టైమ్స్ ఎర్న్ చేయగలుగుతారు. యా విజయ్ చెప్పండి. టైం ఫ్రేమ్ లో చూసినప్పుడు ఇప్పుడు 5 minutes పెట్టుకుంటే ఒకలాగా, 10 minutes పెట్టుకుంటే ఒకలాగా, 1 day పెట్టుకుంటే ఒకలాగా ఉంటుంది. ఎందుకు సార్? యా, దట్స్ అందుకనే అంటున్నాను, అది మేజర్ ట్రెండ్, మైనర్ ట్రెండ్ అలా డివైడ్ చేసుకోవాల్సి వస్తుంది. మీకు పర్ఫెక్ట్ వేలో ప్రాక్టీస్ ఎప్పుడైతే చేస్తారో, నేను ఇప్పుడు స్వింగ్ ట్రేడింగ్ ప్రాక్టీస్ చేపించి తర్వాత ఇంట్రాడేలో డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ లో ప్రాక్టీస్ చేపిస్తాను. ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్కి ఏంటంటే మనకి 2 classes అయినా కావాలన్నమాట. అంటే అదే మెయిన్ వే. అది ఇప్పుడు మీరు ఏదైతే అడిగారో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు, అది మెయిన్ వే. అది మీకు ఎలా తెలుస్తుంది అంటే మీరు మొత్తం అంతా బ్రోడ్ వేలో చూడడం అనమాట. ఓన్లీ నాట్ డిపెండ్ అపాన్ ఒక సింగిల్ పారామీటర్ మీద కాకుండా, లేదా సింగిల్ టైం ఫ్రేమ్ మీద కాకుండా బ్రోడ్ వేలో చూడడము, చూసి మైనర్ ట్రెండ్ ఏదో ఐడెంటిఫై చేయడము, మేజర్ ట్రెండ్ ఏదో ఐడెంటిఫై చేయడము, అక్కడ మీకు ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయో ఐడెంటిఫై చేయడము, దాన్ని బేస్ చేసుకుని ఆ పర్టికులర్ టైంకి ఆ ట్రెండ్ని బేస్ చేసుకుని ఎంటర్ అవ్వడం, దాని మీద ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ప్రతిదీ కూడా మనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది. మీకు హైయర్ టైం ఫ్రేమ్స్ లో ఒక ట్రెండ్ ఉన్నట్టు, లోయర్ టైం ఫ్రేమ్స్ లో ఒక ట్రెండ్ ఉన్నట్టు. సో మీరు 1-2 ట్రెండ్స్ సింక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. లేదంటే ఈ టెంపరీ ట్రెండ్ లో దానికి తగ్గట్టుగా, దానికి అంటే ఆ ఎంతసేపు ఉంటుందో దానికి తగ్గట్టుగా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోవాలి. అలా ఉంటుంది అనమాట. ఇది మనం ఇప్పుడు నేను ఒక సింగిల్ అదే సార్, ఇప్పుడు 1 minute పెట్టినప్పుడు జనరల్ గా 2 candles గ్రీన్ వచ్చి ఒక క్యాండిల్ రెడ్ వస్తుంది. అదే 15 minutes పెట్టినప్పుడు ఎక్కువగా రెడ్ ఎక్కువగా గ్రీన్ వస్తుంది. చేయడమే రాంగ్ విజయ్, 1 minute ట్రేడ్ చేయడమే రాంగ్. ఓకే, 1 minute ట్రేడ్ లో చెయ్యొద్దు.
నువ్వు స్కాల్పింగ్ చేస్తానంటే తప్ప 1 minute చేయకూడదు అనమాట. ఓకే, నువ్వు 1 minute చేస్తున్నప్పుడు అసలు నీకు హయ్యర్ టైం ఫ్రేమ్స్ సంబంధం లేదు. ఓకే, 1 minute అదే సార్, టైం జనరల్ ఫ్రేమ్ లో గా చేస్తున్నప్పుడు ఏ నువ్వు టైం హయ్యర్ ఫ్రేమ్ టైం ఫ్రేమ్స్ తీసుకున్నా సంబంధం కూడా లేదు. మైనర్ టు మేజర్ డిఫరెన్స్ కనిపిస్తుంది సార్. అంటే టైం ఫ్రేమ్ టు టైం ఫ్రేమ్ అది ఎలా అనేది తెలియట్లేదు అసలు మొత్తానికి. ఇప్పుడు 1 day చూసుకుంటే ఒకలా ఉంటుంది, అదే మీకు చెప్పినట్టుగా ఒక 2 classes పడతాయి సార్. 2 classes పడతాయి. కాకపోతే మీకు బ్యాక్గ్రౌండ్ కూడా అన్నీ తెలియాలి. నువ్వు ఓవరాల్ ట్రెండ్ ఐడెంటిఫై చేయగలగాలి, నువ్వు డిఫరెంట్ ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేయాలి, స్ట్రాటజీస్ ఉంటాయి. ప్లస్ నువ్వు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ స్క్రిప్ట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కొక్క స్క్రిప్ట్కి దాని వాలటాలిటీ అనేది డిఫరెంట్లో ఉంటుంది. సో దాన్ని బట్టి అనమాట. బ్యాచ్ రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు బెస్ట్ డెసిషన్ తీసుకోండి. ఓకే, కన్ఫామ్గా మీరు జాయిన్ అవ్వండి. మీకు మల్టిపుల్ టైమ్స్ రిటర్న్స్ అయితే ఉంటాయి, అదైతే నేను గ్యారంటీ ఇస్తా. ఇప్పుడు మనది ఏంటంటే లైఫ్ లాంగ్ ఉపయోగపడే కోర్సు అనమాట. ఒక్కసారి నేర్చుకుంటే లైఫ్ లాంగ్ ఉపయోగపడే కోర్సు. నా గైడెన్స్ అయితే ఉంటుంది. ఆన్లైన్ లైవ్ ఇంటరాక్షన్ క్లాసెస్ ఇప్పుడు సేమ్ మనం ఎలా అయితే ఎంటర్ అయ్యారో మీరు జూమ్లో, అలాగే డైలీ క్లాసెస్ ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ క్లారిఫై చేసుకుంటారు ఇమ్మీడియట్గా. ప్రతి క్లాస్ కూడా మీకు డౌట్స్ క్లారిఫై అయిన తర్వాత నెక్స్ట్ టాపిక్లో వెళ్ళడం జరుగుతుంది. ఓకే, క్లాస్ రూమ్ ఎలా ఉంటుందో ఆన్లైన్ క్లాస్ ఇది కూడా అలాగే ఉంటుంది. ఓకే, మీరు లిమిటెడ్ మెంబర్సే ఉంటారు. సేమ్ మీకు ఇంకా టైం సేవ్ అవుతుంది కూడా, జర్నీ టైం సేవ్ అవుతుంది. సేమ్ క్లాస్ రూమ్ క్లాసెస్ ఎలా ఉంటాయో ఇది కూడా అలాగే ఉంటుంది అన్నమాట. ఓకే, ప్రాక్టీస్ చేస్తుంటారు, చూపించాను కదా ఇందాక చార్ట్స్. సో మీరు ప్రాక్టీస్ చేస్తుంటారు, ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్గా రీడ్ చేయడం. ఇప్పుడు ఇంత ఒకళ్ళు అడిగారు సార్ ట్రెండ్ ఐడెంటిఫై చేయడం, అది మీరు మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. మీకు ప్రాపర్గా గైడెన్స్ ఉండాలి. ఉన్నప్పుడు మీకు క్లారిఫై అవుతుంది. క్లారిఫై ఎప్పుడైతే అవుతుందో మీరు డిపెండ్ అపాన్ ట్రేడింగ్ బట్టి, మీ టైప్ ఆఫ్ ట్రేడింగ్ బట్టి మీరు అనేది చేస్తూ ఉంటారు అంతే. అంటే మీరు దానికి తగ్గట్టుగా ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. చూడండి, ప్రతి దాంట్లో సక్సెస్ అవ్వాలంటే మనకి స్కిల్ ఉండాలి. స్టాక్ మార్కెట్ని ఏదో ఈజీయే కదా అని చూడొచ్చు. మీకు టెంపరీగా గెయిన్స్లో ఉన్నా మీకు ఓవర్ ది టైం ప్రకారం నేను చెప్పే మాటలు ఎంత వాల్యుబుల్ మీకు అర్థమవుతూ ఉంటుంది. ఓకే, బట్ మెయిన్ ఏంటంటే చాలామంది వాళ్ళ అమౌంట్ స్టార్టింగ్ స్టేజ్లో లాస్ అవుతుంటారు వితౌట్ నాలెడ్జ్ ట్రేడ్ చేసి. మీరు చెయ్యొద్దు. ఒకవేళ మీరు ఐడెంటిఫై చేయగలగండి. ఒకవేళ మీరు లాస్ అవుతున్నారంటే మీరు యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసి ప్రాపర్ ట్రైనింగ్ తీసుకోండి. ఎక్కడైనా సరే ముందు ప్రాపర్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత అప్పుడు ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయండి. అంతే తప్ప ఆఫ్ నాలెడ్జ్తో మీరు ట్రేడ్ చేయొద్దు, అమౌంట్ లాస్ అవ్వద్దు. అది నోట్స్ క్లాస్ రూమ్లో ఉంటుంది. మీకు డైలీ క్లాసెస్లో నేను ఏదైతే చెప్తానో ఆ నోట్స్ అంతా మీకు పంపిస్తాను. ఓన్లీ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు ఒక ప్రాపర్ వేలో నేర్చుకుంటారు. ఫస్ట్ ఫండమెంటల్ క్లాసెస్ ఉంటాయి. 2 classes అయిపోయిన తర్వాత టెక్నికల్ అనాలిసిస్ క్లాసెస్ ఉంటాయి. అందులో ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ 1 by 1 నేర్చుకుంటూ ఉంటారు, ప్రాక్టీస్ చేస్తుంటారు. ఏదైతే టాపిక్ అయిందో ఆ టాపిక్స్ మీద మీరు ప్రాక్టీస్ చేస్తుంటారు. మీ డౌట్స్ క్లారిఫై అవుతుంది. ఆ తర్వాత మీరు ప్రాపర్గా మార్కెట్లో సొంతంగా మీరే మీ చేత ట్రేడ్స్ వేపిస్తారు అనమాట. మీరు ఓన్గా బై చేయడము సెల్ చేయడం నేర్చుకుంటూ ఉంటారు. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను చెప్తూ ఉంటాను. యా ప్రశాంత్ సార్, ఇప్పుడు మేము ఆన్లైన్ లో ఇప్పుడు కోర్స్ లో జాయిన్ అయినాక ఎప్పుడన్నా క్లాస్ మిస్ అయితే అప్పుడు రికార్డింగ్ సెషన్స్ అవైలబుల్ గా ఉంటాయి. క్లాస్ మిస్ అయితే ఆ క్లాస్ సంబంధించిన రికార్డింగ్ సెషన్స్ అవైలబుల్ గా ఉంటాయి. నో ప్రాబ్లం. సో ఆ క్లాస్ చూసిన తర్వాత నెక్స్ట్ క్లాస్ కి అటెండ్ అవ్వచ్చు. ఓకే సార్. సో థ్యాంక్ యూ సో మచ్. నేను ఇచ్చే సజెషన్ అయితే అదే, మీరు ప్రాపర్గా నేర్చుకుని మాత్రమే ట్రేడ్ చేయండి. మీరు కన్ఫామ్గా మంచి ట్రేడర్, గుడ్ ట్రేడర్ అయితే అవుతారు అన్నమాట. ఓకే, ఆ కోర్స్ తర్వాత మీరు గుడ్ ట్రేడర్ అవుతారు. నా గైడెన్స్ ఉంటుంది, 3 months గైడెన్స్. మీకు ఎనీ డౌట్ వచ్చినా నేను మెంటర్గా మీకు సపోర్ట్ చేస్తాను. ఓకే, మీరు ఏమైనా ట్రేడ్ చేసుకునేటప్పుడు కూడా నా సజెషన్ తీసుకోవచ్చు. నేను కూడా సజెషన్స్ ఇస్తాను. నా సజెషన్స్ ద్వారా కూడా మీరు ఎర్న్ చేయొచ్చు. ఓకే, అయితే క్లోజ్ చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్. ఇది ఒక్కసారి నేర్చుకుంటే మీకు లైఫ్ లాంగ్ అయితే ఉపయోగపడుతుంది. అది బెస్ట్ డెసిషన్ తీసుకోండి. ప్రోకాస్టినేషన్ చేసుకోవద్దు, అంటే పోస్ట్ పోన్ చేసుకోవద్దు. చాలా మంది ఇంట్రెస్ట్ ఉంటుంది బట్ పోస్ట్ పోన్ చేసుకుంటారు. నెక్స్ట్ మీరు వన్స్ పోస్ట్ పోన్ చేస్తారంటే అది ఇంకా లాగా పెండింగ్ పడుతూనే ఉంటుంది. నాట్ ఓన్లీ ఇది అని కాదు, మీరు లైఫ్లో రీచెక్ చేసుకోండి బ్యాలెన్స్లో. అంటే మీ హిస్టరీలో చూసుకుంటే ఏ అయితే మీరు పోస్ట్ పోన్ చేసిన డెసిషన్స్ ఉన్నాయో తర్వాత మీరు కంపల్సరీ రిగ్రెట్ అవుతూ ఉంటారు. సో పోస్ట్ పోన్ కూడా చేసుకోవద్దు, నా సజెషన్ అది. ఓకే, అండ్ ఇదని కాదు, మీకు లైఫ్లో దేనికైనా వర్తించుకో, మీకు యూస్ఫుల్ అవుతుంది అన్నది ఏదన్నా కూడా ముందు దాన్ని తీసుకోండి. ఓకే, పోస్ట్ పోన్ అయితే చేసుకోవద్దు.
సరే క్లోజ్ చేస్తాను అయితే నేను. ఆల్ ది బెస్ట్, బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.